హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గారు, బైబిల్లో ఉన్న యెహోషువ గారు మాట అంటాడు, మీరు ఎవరేం చేసుకుంటారో నాకు అనవసరం, కానీ నేను నా కుటుంబము యెహోవానే సేవించేదము. హల్లెలూయా. అది కూడా ఖచ్చితంగా నేను చెప్తాను. ఇప్పుడు నేను కూడా యెహోషువనే కాబట్టి మీరు ఎంత విచారంగా ఉంటారో ఏం చేసుకుంటారో నాకు అనవసరం, కానీ నేను మాత్రం సంతోషంగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించండి. మరలా చెప్తాను, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులను బట్టి ఆనందించాలనుకోండి, ఏదో విధంగా డిసప్పాయింట్ చేస్తుంటాయి పరిస్థితులు మనల్ని. కొంచెం ఈ డోర్ తీసి బయటికి వెళ్తే ఇక్కడ ఏసీలు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉంటుంది. అబ్బా, అగ్నిగుండంలో అడుగు పెట్టినట్టు శద్రకు మేషకు అబేద్నెగో ఎలాగున్నారా అలా అనిపిస్తుంది మనకు ఇప్పుడు. కానీ వాళ్ళకి ఎలాగున్నా తెలుసా? శద్రకు మేషకు అబేద్నెగో వారికి ఈ యొక్క బయట ఎండలో తిరిగి ఏసీ హాల్లోకి వస్తే ఎలాగుంటుందో అగ్నిగుండంలోకి వెళ్ళాక అలా ఉన్నదంట. హల్లెలూయా. యేసయ్య నీతో ఉంటే అగ్నిగుండం కూడా స్విమ్మింగ్ పూల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులు మనలను ప్రభావితం చేయకూడదు, మనం పరిస్థితులను ప్రభావితం చేయాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆల్ నైట్కి వచ్చిన వారందరూ కూడా అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాల చేత వాళ్ళంతా నింపబడ్డారు. మరి దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మునిపెన్నడు లేనటువంటి వారు, రానటువంటి వారు వచ్చి, ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు. చాలా ప్రతికూల పరిస్థితి, వర్షము, స్ట్రైకు, ఇవన్నీ ఎదుర్కొని చూడండి, పేపర్ ఈజీగా ఉంటే అందరికి మార్కులు వస్తాయి. కానీ చాలా కష్టంగా ఉన్న పేపర్ పాస్ అయ్యాడంటే ఆడికి 35 మార్కులు వచ్చినా కూడా అది చాలా గొప్పడు అనమాట. హల్లెలూయా. అటువంటి కష్టమైన పేపర్లో కూడా 100కి 100 వచ్చాయంటే ఇంకా అసలు వాళ్ళు తోపు, ఇంకా వాళ్ళని ఎవరు ఏం చేయలేరు అనమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా ప్రతి ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే. ఎందుకంటే సాధారణమైన వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఇది సాధారణమైన పరిచర్య కానే కాదు. హల్లెలూయా. అనేక సాక్ష్యాలు విన్నప్పుడు మేము మా పుట్టు పూర్వం నుంచి క్రైస్తవులము, కొన్ని లక్షల మెసేజ్లు మేము విన్నాము. కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేసిన విషయం ఇంతవరకు మేము ఎప్పుడు కని విని ఎరగని విషయాలు. ఆమేన్. దాన్ని బట్టి అర్థమవుతుంది మన దేవుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది. సరే, ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రత్యక్షత ఎప్పుడవుతాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మనం చదువు కదా, లూకా సువార్త 24వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే వాక్యపు వెలుగులో మనం ముందుకెళ్ళిపోదాం. లూకా సువార్త 24వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఇందుని గూర్చి వారికేమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడి. ఆమేన్. ఒక సాక్ష్యం ఇవ్వాలంటే ఒకరు సరిపోదు కాబట్టి ఖచ్చితంగా ఎంత ఉండాలంట? 2 ఉండాలి. అలాగే ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడంటే మీలో 2 ఏకీభవించాలి. ఆమేన్. ఒకటి మాట నమ్మరు కదా, ఖచ్చితంగా 2 సాక్ష్యాలు ఉండాలన్నమాట. అలాగా ఇక్కడ 2 దేవదత్తులుండి యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశారు, సమాధి చేశారు. ఆయన ముందే చెప్పాడు ఏం జరుగుతుంది అంతా కూడా నమ్మకుండా చాలామంది ఉన్నప్పుడు ఈ దేవదత్తులు వచ్చంతా ఆ యొక్క రాతిని తొలగించి ఆ రాతి మీద కూర్చుని ఉన్నారట. కూర్చుని ఉండి ఎర్లీ మార్నింగ్ ఆడవాళ్ళు, స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. చెప్దాం అందరం కూడా, ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క అద్భుతమైన సందేశాన్ని వినిచున్న వారందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నీ నామ మహిమార్థంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు. సమాధిలో లేడు. సమాధిలో ఉన్న యేసయ్యని మనం ఆరాధించడానికి రాలేదు. లేచిన యేసయ్యని, సజీవుడైన యేసయ్యని, హల్లెలూయా, సజీవుడైన యేసయ్యని, మనతో ఉన్న యేసయ్యని, మనలో ఉన్న యేసయ్యని ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులు 1:3 కూడా చదువుకుందాం మనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కగపడుచు
దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కనపరుచుకున్నాడంట? సజీవునిగా. యేసుక్రీస్తు సజీవుడు కాబట్టి ఈ రోజున మీ పరిస్థితులు ఎలాగున్నా సరే, ఎటువంటి మృతతుల్యమైన పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నా సరే, మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. ఆమేన్. ఇక్కడ ఎంత బాగుంది చూడు ఈ మాట. 3వ వచనం ఏమనుందండి? ఆయన 40 దినముల వరకు వారికి అగపడుచు. ఆమేన్. తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈరోజు ఈ మాట ప్రతి హృదయాన్ని తాకాలి. ఏదో నా ప్రభా ఆర్డినరీగా వచ్చాము కూర్చున్నాం వెళ్ళినట్టు కాదు. ఖచ్చితంగా వారి హృదయాలు అలనాడు లూదియా హృదయం వారు తెలవబడి అనేక మందికి ఆశీర్వాదకరం ఉన్నట్లు యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని అభిషేకించినందుకు వందనం చెల్లిస్తాం తండ్రి. ఆమేన్. వాక్యం వెల్లడగుడితోడనే వెలుగు కలుగుతుందంట. ఎలా ఉండాలంటే, మీరు ఆసక్తి విషయంలో మాంజులు కాకూడదు. ఖచ్చితంగా ఈ యొక్క మాట చాలా విలువైనటువంటిది. ఈ మాటలో ₹1,00,00,000 మూట ఉన్నది. ఏంటంట? నా చిన్నప్పుడు ఒక పాట పాడేవాడనమాట. యేసయ్య మాటలు బంగారు మూటలంట. అబ్బా, బంగారు ముక్కు పుడక దొరికితేనే పండుగ చేసుకుంటారు, ఇంకా బంగారు మూట అంటే నిజంగా అంత ఆశతో అన్నమాట. ప్రతి మాటనే ఒక బంగారు మూట పడుతుంది ఆకాశం నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నన్ను లేవనెత్తింది, నీ వాక్యమే నాకు అన్నీ అందులోనే ఉన్నాయి, వాక్యంలోనే. చాలామంది పాస్టర్ని పట్టుకుంటారు, చాలామంది పరిస్థితిని పట్టుకుంటారు, అంతే కొన్నాళ్ళకి మారిపోతుంటాయి అన్నమాట. అయ్యో అప్పుడు ఎంత బాగా చెప్పాడు ఆయన, ఇప్పుడు ఏమయ్యాడంటే కొంచెం పెద్ద అయ్యాడు కదా, సరిగ్గా చెప్పట్లేదు, గర్వం వచ్చింది. వస్తాయి అన్నీ కామన్గా చాలామందికి. కానీ వాక్యము నిన్న నేడు మారదంట. భూమి ఆకాశం గతించిపోను కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నిరర్ధకం కానేరదు. సున్నైనా పొల్లైనా, ఈ సున్న పొల్లు అంటే తెలియదు ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే సున్న అంటే సున్న, పొల్లు అంటే ఏంటి అని వస్తుంది కదా, ఇలాగా అవి లేవు ఇప్పుడు ఎక్కడ కూడా అక్షరాలు. అటువంటిది కూడా నిరర్థం కాదండి, అర్థం లేకుండా పోదు, ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని అంత గాయపరచబడాలి, ఎందుకని సిలువలో అంత శిక్షణ అనుభవించాలి, ఎందుకని ఆ విధంగా మరణించాలైనా గమనించాలి. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె యేసు ప్రభువుని చూడాలని ఆశతో వచ్చింది కానీ సంథింగ్ తెచ్చింది. ఏం తెచ్చిందంటారు? ఏంటది? చాలా విలువైనటువంటిది. ఎన్నో నెలలు కష్టపడితే కానీ అంత జీతం సంపాదించదు. అంత జీతం పెట్టి అంటే ఏం తెచ్చిందంట? అత్తరు తెచ్చిందంట. తెచ్చింది ఏం చేసింది? పగలగొట్టిందంట. చూసారా? ఈరోజు విలువైన దాన్ని చాలామంది దాచిపెట్టుకుంటూ ఉన్నారు. మా జీవితం విలువైంది, మా మాట విలువైంది, గట్టిగా చెప్తే కంఠం పోతుందేమో, చప్పట్లు కొడితే ఎక్కడ జుట్టు జరిగిపోతుందేమో, బట్ట నలిగిపోతుందేమో, ఇవన్నీ చూసుకుంటే దేవుని నామని మహిమ ఎలా పరచగలుగుతాం మనం? ఏది ఏమైనా సరే నేనున్నదే దేవుని మహింపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా సరే మరి శద్రకు మేషకు అబేద్నెగో వారి తల్లిదండ్రులకి నిజంగా మనం వాళ్ళని ఎంత అప్రిషియేట్ చేయాలి. అసలు వాళ్ళ పేరు ఊరిలే, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. అటువంటి పిల్లలు వాళ్ళు యవనస్తులు మా దేవుడి కోసం మేము అగ్నిగుణంలోకి వెళ్ళిపోతాం నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. ఇంత భయం కానీ ఇంత వణుకు కానీ అసలు ఏమనిపించలేదు వాళ్ళకి. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచుంటారంటారు? ఇక్కడ చూడండి, స్త్రీ వచ్చినప్పుడు ఏం చేసిందంట? విలువైనది తీసుకుని వచ్చింది. అదిగో ఇండైరెక్ట్గా కానుకల కోసం చెప్తున్నాడు. పైకి అంటాడు అడగనని కానీ చూసారు ఆవిడ ఏం చేసింది? చాలా అంటే అర్థం ఏంటి? మాకు తెలిసి ఇలాంటివన్నీ మేము కూడా వచ్చినప్పుడు ఏం చేయాలి? విలువైన కానుక తేవాలి. అంతే కదా మీ అభిప్రాయం? జాగ్రత్తగా వినండి. ఇక్కడ దీనికి దేవుడు చెప్పిన అర్థం ఏంటంటే, ఆ యొక్క విలువైనటువంటి ఆ అత్తరుబుడ్డిని తీసుకుని వచ్చింది, ఆమె చేతిలో పెట్టుకుంది. అంతవరకు ఏ మార్పులు సంభవించలేదు. ఎప్పుడైతే ఆ అత్తరుబుడ్డిని పగలగొట్టిందో ఏమైందంట? ఆ రూమ్ అంతా కూడా సువాసన వెదజల్లింది. హల్లెలూయా. అది పగలనంత వరకు ఆ స్మెల్ ఎక్కడికి పోలేదు, అక్కడే ఉంది. ఎప్పుడైతే అది పగిలి ముక్కలయ్యి దాంట్లో ఉన్న అత్తరు బయటకు వచ్చిందో మొత్తం ఆ రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిందంట. ఇక్కడ చాలా ఆధ్యాత్మికమైన అర్థం దాగి ఉన్నదనమాట. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రతి మాట ఏం చెప్పాడు? తండ్రి నేను ఏకమై ఉన్నాము. తండ్రి చెప్పిందే కుమారుడు చేస్తాడు, ఆయన చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను, ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నాను అని చెప్తూ
వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు కదా. ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో గిరగిర తిరుగుతున్నాడు యేసుప్రభు. మన ఇండియా వచ్చాడా? ఎక్కడికి వెళ్ళలేదు. అర్థమైందా? అంటే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అనే శరీరంలో జీవిస్తూ ఉన్నాడు. అత్తరుబుడ్డు ఇప్పుడు ఎవరు? యేసు ప్రభువారు అనమాట. ఈ అత్తరుబుడ్లో ఏముంది? అత్తరు ఉంది, దేవుడు ఉన్నాడు, కానీ స్ప్రెడ్ అవ్వలేదు. మరి ఎప్పుడు స్ప్రెడ్ అవ్వింది? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని విరగొట్టారో, విరగొట్టారని ఏం దుమ్ములు విరగొట్టలేదులేండి, బోన్స్ ఏం బ్రేక్ అవ్వలేదు. యేసు ప్రభువారు ఆయన శరీరాన్ని చీల్చారు, అవమానించారు, మరణానికి అప్పగించారు, సమాధి చేశారు. సమాధిని చీల్చుకొని హల్లెలూయా ఏమైందంటే సమాధి చీల్చింది, పగిలింది. అందులోంచి ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో ప్రపంచంలో అంతవరకు లేనటువంటి పునరుత్థానము, సమాధిలోంచి ఒక వ్యక్తి బయటకు రావటము మొట్టమొదట జరిగింది ఎప్పుడంట? యేసుక్రీస్తు ప్రభువారితోటే. ఆమేన్. అప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి బ్రతికి మరలా చనిపోకుండా ఉన్నది యేసుప్రభు ఒక్కరే. ఇంకా అప్పటికి ప్రపంచానికి ఒక చరిత్ర అనేటువంటిది క్రియేట్ అయిందనమాట. ఆమేన్. అప్పుడు ప్రపంచం అంతా కూడా వ్యాపించింది యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఉద్యమం. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ బాటిల్ ఎప్పుడైతే పగిలిందో అప్పుడు దేవుడు ఏమంటాడు? అమ్మయ్య చాలా సంతోషం అని అంటాడా? ఇది చాలా అద్భుతమైన విషయం. నా మరణాన్ని, నా యొక్క అభిషేకాన్ని ప్రచురించడానికి ఇదంతా ఈమె చేస్తూ ఉంది అని చెప్పి దేవుడు అక్కడ చెప్పాడు. అంటే నేను కూడా ఈ బాటిల్ వల్లే పగులుతాను, అప్పుడు ప్రపంచమంతా కూడా నా యొక్క సువాసన వెదజల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నలుగురికి ఉపయోగపడటం కొరకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అద్దంలో మీ ఫేస్ చూస్తూ ఉన్నారు, సడన్గా ఏమైంది? అది ఆ యొక్క గోడ నుంచి జారి కింద పడి 10 ముక్కలైంది. ఇప్పుడు ఏమవుతుంది? కింద చూసారనుకోండి, ఏం కనిపిస్తుంది? 10 ఫేసులు కనిపిస్తాయి. పగలపోతే అంటే పగలటం వల్ల ఏమైంది? ఇప్పుడు అది స్ప్రెడ్ అయింది. మీలో చాలామంది, బ్రదర్ నా జీవితం నలిగిపోతుంది, చాలా కృంగిపోతున్నాను, నేను చాలా శ్రమలు వచ్చేస్తూ ఉన్నాయి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు యేసుప్రభు వారు. శోధించబడిన మీదట సువర్ణము. మనకు వాక్యం వచ్చి బట్టి పడతాం, సండే స్కూల్ నుంచి చెప్పేస్తాం. అంతేగాని చిన్న శ్రమ వచ్చి, చిన్న బాధ వచ్చి అనుకున్న టైంకి అది క్యాబ్ బుక్ అవ్వబోయో, లేకపోతే ఏదో వచ్చు, వర్షం వచ్చో, లేకపోతే చిన్న ఏదో సమస్య వచ్చింది అనుకోండి, అంతే. ఇంకా ఈ వాక్యం లేదు, ఏమీ లేదు, అన్ని పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. మనం మెయిన్ అయిపోతాం అనమాట. వాక్యాన్ని పట్టుకున్నవాడు ఏం చేస్తారంటండి? నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో. మరి ఏమొచ్చింది? వాక్యం లేదు కాబట్టి నీకేమొస్తుంది? బాధల్లో కట్టలు తెంచుకుని వస్తుంది. ఏంటది? మరి ఇక్కడ వాక్యం ఏం చేస్తుంది? బాధల్లో నెమ్మది. ఎవడైతే బాధల్లో నెమ్మదిగా ఉంటాడో ఈజీగా తెలిసిపోతారు వాక్యం ఉందో లేదోను. ఇంకా వాళ్ళకి ఏమి ఈ వచనం చెప్ప ఏం అవసరం లేదు. నీకు బాధ వచ్చినా కూడా నెమ్మదిగా ఉన్నావు అంటే నువ్వు వాక్యం ఉన్న వ్యక్తివి. హల్లెలూయా. ప్రపంచం తల్లకిందులు అయిపోతున్నా సరే నువ్వు నెమ్మదిగా ఉన్నావు. గ్యాస్ గురించి అసలు ఒక ఆలోచించిన రోజు ఒకటి ఉన్నదన్న వాళ్ళు ఎవరైనా డాలీలు చెప్పండి. నిజమా? అసలు ఆలోచించలేదు ఒక్క రోజు కూడా మీరు? ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాళ్ళు పూర్వశాంతి కలిగి ఉంటారు, అశాంతి ఉండదు. బ్రదర్ అశాంతి అయ్యి బాబు ఇందాక నిండిపోతుంటుంది నాకు ఇప్పుడు ఇది అంతా కూడా. ఏంటంట? అస్సలు బ్రదర్ శాంతి లేదు, అసలు సమాధానం లేదు, మా ఆయన ఇలాగా, మా ఆడబడిసేలాగా, మత్తగారేలాగా, వీళ్ళలాగా, వాళ్ళలాగా. ఇంతమందికి టైం పెట్టి బదులు ఒక్క వాక్యాన్ని పట్టుకుంటే ఎంత అయిపోతుంది సింపుల్గాను కదా. ఒక్క వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యాన్ని పదే పదే ధ్యానించి ఆ వాక్యమైన దేవుడిని హృదయంలో పెట్టుకుంటే శాంతి సమాధానాల కర్త, ఆ శాంతి సమాధానం ఇచ్చానే నీ హృదయంలో ఉండటానికి వచ్చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి శరీర గుడారంలో నివసించాడంట. ఆమేన్, ఆమేన్. ఆయన శరీరాన్ని ఆ యొక్క సువాసనతో నిన్నటువంటి బాటిల్తో పోల్చొచ్చంట మనం. కాబట్టి ఈరోజున దేవుడు చెప్తున్నాడు, నీ దేహము దేవుని ఆలయము. అంటే ఆ సువాసన నీలో నింపుకొని నువ్వు పగిలావంటే 10 మందికి ఉపయోగపడతావు.
ఆమేన్. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు నీలో నింపుకొని యేసుక్రీస్తు ప్రభువారి కోసం, అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తాడు, నింద. ఏం నింద? నింద గొప్ప భాగ్యం ఎంచుకోండి, ప్రతి నింద కాదు. మరి ఏ నింద? క్రీస్తు నిమిత్తమైన నింద. వీనిటి వల్ల విశ్వాసం వస్తుందంట, ప్రతిదీ కాదు. క్రీస్తుని గురించిన వార్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని వాక్యం చేత నింపబడి, ఎటువంటి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా నువ్వు తట్టుకుని నిలబడతావో, నీ జీవితం నీకు మాత్రమే కాదు కానీ అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభువు కలవరి శిలువలో నలగొట్టబడ్డాడు కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క పునరుత్థాన శక్తి అనేటువంటిది లోకమంతటిని నింపేసిందంట. హల్లెలూయా. ఆ అత్తరు ఎప్పుడైతే పగిలిందో, ఇంకా ఎవరికి ముక్కులో చూసినా ఏమున్నదంట? ఇదే స్మెల్, చాలా విలువైంది. అలాగే మన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మన యొక్క పునరుత్థానుడు అయ్యాడో, ఆ శక్తి లోకమంతటిని నింపేసిందంట. ఎవరో కానీ ఒకసారి పాలయంగిచ్చ గారి దగ్గరికి వచ్చారంట. ఆయన చూస్తే బౌద్ధ మతంలో చాలా నిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఈ పాలయంగిచ్చ గారి దగ్గరికి వచ్చి, అండి ఎలా రండి అసలు అని, ఇప్పుడు మా యొక్క దేవాలయానికి మేము తీసుకెళ్ళామనుకో, మా దేవుడు ఎక్కడంటే అదిగో విగ్రహం చూపిస్తాం, అది అక్కడ ఉన్నాడు మా దేవుడు అని చెప్తాం. మీ దగ్గరకు వచ్చామనుకో, అసలు దేవుడికి ఒక రూపం ఉండదు, ఒక విగ్రహం ఉండదు, ఏముండదు. మరి దేవుడిని ఎలా చూపిస్తారు మీరు అని అంటే, పాలయంగచ్చి గారు ఏం మాట్లాడలేదంట, సైలెంట్ అయిపోయారంట. కొన్ని రోజులు గడిచాక వాతావరణంలో మార్పులు వస్తాయి కదా. పౌర్ణమి అంటే మంచి సూర్యుడు పూర్తిగా కనిపిస్తాడు కదా, ఆ పౌర్ణమి రోజు వచ్చిందంట. అప్పుడు ఈయన పిలిచాడంట, ఎవరిని? మీ దేవుడిని ఎక్కడ చూపిస్తారు, ఎలా చూపిస్తారని. అయితే ఆ రోజు ఆ వ్యక్తిని తీసుకుని ఈ పాలయంగిచ్చ గారికి ఒక బావి ఉన్నదంట, ఆ బావి దగ్గర తీసుకెళ్ళాడంట. కొంచెం చీకటి పడ్డాక తీసుకెళ్తే ఆ బావిలోకి చూడమన్నాడంట. చీకటి పడ్డదేమో, ఆ బావిలోకి చుద్దులోకి, ఆ బావిలో ఎవరు కనిపిస్తున్నారంట? దేవుడా? ఎవరు? చంద్రుడు చాలా అద్భుతంగా మెరిసినట్టు కనిపిస్తూ ఉన్నాడంట. ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపించిందంట. ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు, అక్కడికి మనం రీచ్ అవ్వలేం. అంత దూరం ఉన్న చంద్రుడు ఎక్కడ ఉన్నాడంట? ఆ చిన్న నుయ్యిలో లోపల ఉన్నాడంట. పైగా తలతల మెరుస్తూ ఉన్నాడు, చాలా కాంతివంతంగా ఉన్నాడంట. చాలే చూసింది రండి అని చెప్పి మళ్ళీ పక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడంట. ఆ పక్క వాళ్ళ ఇంటికి కూడా నీ ఉంటుంది కదా, అందులో చూపించాడంట. సేమ్ ఇక్కడ ఎలాగున్నాడో అక్కడ కూడా మళ్ళీ కనిపించాడంట. అక్కడ కాదు, మళ్ళీ ఇంకో నుయ్యి, అలాగా 4-5 ఇంటికి తీసుకెళ్ళాడంట. ప్రతి ఇంటికి నుయ్యి ఉందంట. ప్రతి నూతిలో ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు అందరికీ సమీపంగా ఉంటాడు. మా దేవుడు అందరిలో ఉంటాడు. హల్లెలూయా. మా దేవుడు సర్వాంతర్యామి. మా దేవుడు ఇందుగలడు అందులేడని సందేహం లేదు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రతి వారిలో ఆయన నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఆలోచనలు పడ్డాడంటారే, ఇదేదో నిజంగానే క్రీస్తు మరి మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు, అందరిలో కూడా ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఇది స్వచ్ఛమే, ఇది నిజమే, ఈయన కదా దేవుడు. అక్కడ మాత్రమే ఉంటే ఆయన దేవుడు ఎలాగవుతాడు అని చెప్పి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఈయన చెప్పినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ అంతా చూసి ఆయన ఆలోచన చేసి దేవుని మహిమపరిచి, దేవుని గణపరిచి, దేవుని స్వీకరించాడంట. హల్లెలూయా. మనకి చాలా ఆలోచనలు వస్తాయి, ఎలా మరి ఏం చేయాలి? నిజమే కదా, దేవుడు చూపించాలి కదా. ఇదే పరిస్థితి ఏసన్ గారికి ఎదురైందంట. ఇలాంటి మీటింగ్లో ఒక అద్భుతమైన మీటింగ్ జరుగుతుంటే చక్కగా వాక్యం చెప్పేసేసి అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడంట. ఏసన్ గారు స్టేజ్ దిగి వెళ్ళిపోతుండే వచ్చారంట 4 కుర్రోళ్ళు. ఎస్సన్ ఆగారంట. ఇప్పుడు దాకా నువ్వేం చెప్పావు? ప్రసంగం చెప్పావు. ఎవరి గురించి? ఏసై గురించి. గొప్పోడు, ఏ కార్యం చేస్తాడు, శక్తిమంతుడు, బలవంతుడు. అవును కదా బాబు, మరి ఆయన ఉన్నాడు. సరే, ఉంటే ఇప్పుడు చూపించు. ఎప్పుడు చూపించాలంట? ఇప్పుడే స్పాట్లో చూపించు, అప్పుడు మేము నమ్ముతాం అన్నారంట. అయ్యి బాబు,
చాలా పెద్ద సమస్య వచ్చింది, వీళ్ళేమో ఉడుకు రక్తం, చిన్న తేడా వచ్చిన వాళ్ళు ఇంక వెనక ముందు ఏం ఆలోచించరు, లేపేస్తారు. మరి ఏం చేయాలి? ఒక్కడే, వాళ్ళు చూస్తే నలుగురు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అప్పుడు దేవుడు అంట ఒక వాక్యాన్ని గుర్తు చేశాడంట. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం గుర్తు చేశాడంట. ఏముంటుంది అక్కడ? గుర్తుండదు మనకి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. హల్లెలూయా. ఈ మాటలు చెప్తే ఏం చేస్తారు? వెంటనే లేపేస్తారు కదా. అదే జ్ఞానం అంటే. ఈ మాటని వాళ్ళకి చెప్పడానికైనా దేవుడు లేడు అన్నారేంట, బుద్ధిహీనులు అన్నారు అనుకోండి, అంతే లేపేస్తారు. మరి ఏం చేయలేనా? దీన్ని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాడంటే ఎలాగని? అందులో ఒకరిని పిలిచి, ఎవడైతే దేవుడు చూపించావు ఇప్పుడు నమ్ముతానన్నాడో ఆయనతో అన్నాడంట, బుద్ధి అంటే ఏంటి? ఎక్కడుంటుంది బుద్ధి? తలకాయలో ఉంటుంది. తలకాయ లోపల ఏముంటుంది? మెదడు ఉంటుంది కదా. ఈసన్ గారు అన్నారంట, ఒరే నీకు బ్రెయిన్ లేదురా అన్నాడంట. ఏమన్నాడు? నీకు మెదడు లేదన్నాడంట. వాడంటే నాకు మెదడు లేదంటావేంటి? నాకు ఉన్నది అన్నాడంట. అయితే చూపించు, నేను చూపించే నమ్ముతాను అన్నాడంట. ఏంటది? నీకు బ్రెయిన్, నీకు మెదడు ఉంది అని నేను నమ్మాలంటే నువ్వు నాకు చూపించానడంట. ఒకవేళ చూపించాలంటే ఏం చేయాలి? తలకాయ పగల కొట్టాలి. తలకాయ పగల కొడితే ఉంటాడా? నువ్వు నాకు నీ బ్రెయిన్ చూపించావంటే నా యేసే నీకు చూపిస్తాను అన్నాడంట. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? నిజంగా వాదాలకు వెళ్ళడానికి ఈ ముగ్గురు కలిపి తలకాయ పగల కొడేస్తారు. ఇంకా ఆడికి అర్థమైంది విషయం, అయ్యి బాబు ఇక్కడ ఏదో జరిగేలా ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా నెమ్మదిగా జారుకున్నాడంట. అసలైన అడిగినోడు వెళ్ళిపోయాడు కాబట్టి మిగతా ముగ్గురు ఉంటారా? వీళ్ళు కూడా ఏం మాట్లాడకుండా జారుకున్నారంట. హల్లెలూయా. ఇలాగ మనకి ఎవరన్నా ప్రశ్న వేసినప్పుడు ఏం చేస్తాం మనం? మన తెలివితేటలో గురించి ఎలా సమాధానం చెప్పాలా ఏంటా అని ఆలోచన చేస్తాం. అందుకనే ఓడిపోతుంటున్నాం. ఎప్పుడైనా సరే నువ్వు వెనకైపోయి దేవుడిని ముందు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇచ్చావనుకో, ఆయన ఏం చేస్తారంట? ఈవెన్ ప్రార్థన కూడా ఆయన చేస్తారంట. రోమాపత్రిక 8:26 ఏముంటుందంటే, ఊహింపశక్యము కాని మూలుగులతో తానే మన పక్షముగా ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. నిజంగా నువ్వు ఆయనకి అవకాశం ఇవ్వవు కాబట్టి, బ్రదర్ నాకు ప్రార్థన ఎలా చేయాలి తెలియదు. ఎస్, అది దేవుడే చెప్పాడు, నీకే కదా, ఎవరికి తెలియదు. కానీ ఆయనకు నువ్వు అవకాశం ఇచ్చి ఆయనకు నువ్వు సబ్మిట్ అయితే ఆయనే నీ పక్షంగా ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ విషయాలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన. నేను ఈరోజు మీకు ఒక 5 సంఘటనలు చూపించి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను, శ్రద్ధగా వినాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏం చదువుకున్నాం మనం? 40 దినాల వరకు వాళ్ళకి కనబడతా వచ్చాడు యేసయ్య. అందులో ఒక 4-5 సందర్భాలు నేను చూపిస్తాను. ఎందుకు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు, ఏ సందర్భంలో యేసయ్య ప్రత్యక్షమయ్యాడు, యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగింది. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, యేసయ్య నీకు ప్రత్యక్షమైతే నీ జీవితంలో ఏం జరుగుతుంది, మరి యేసయ్య ప్రత్యక్షం అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఈ విషయాలు మనం నేర్చుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, సరే ఇక్కడ మీకు విషయం అర్థమైంది కాబట్టి, సండే స్కూల్ నుంచి వింటున్నారు కదా, సినిమాలు కూడా చూశారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మరియా సమాధి దగ్గర కొడితే వెంటనే వచ్చేస్తుంది, అంతా చూసేయచ్చు మీరు ఇంటికి వెళ్ళి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఆ ఆడవిడికే ఎందుకు కనపడ్డాడు దేవుడు చెప్పాలి. అందులో ఏం స్పెషల్ ఉన్నది? ఇంకొక చోట ఏమైనా ఉంటుంది వాక్యం అంటే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడంట. కొన్ని మాటలు ప్రింట్ అయిపోవాలి అసలేని. ఏమా ఈ మైక్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను మాట్లాడితే ఉపయోగించాలి, అంతేగాని మీరు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి ఈ మైక్ తీసుకుంటాను అనుకోండి, ఏమవుతుంది? దుర్వినియోగం అయిపోతుంది అనమాట. అలాగా ఈ దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయంలో ఏముండాలి? దేవుడు ఉండాలి. అంటే దేవుడు అంటే ఎవరు? వాక్యం ఉండాలి. మరి వాక్యం లేకుండా నాకు అద్భుతం జరగట్లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నాకు పిల్లలు పుట్టలేదు, నాకు ఫైనాన్షియల్గా తీరట్లేదు, ఇది లేదు అది లేదు అంటారు, కానీ నాలో వాక్యం లేదు అని ఒకళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావో, ఆ వాక్యం నువ్వు తెచ్చిపెట్టుకున్నావో, అన్ని అద్భుతాలు జరిగిపోతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను
ఫోకస్ వాక్యం మీద చేశానమాట. ఎవరికైనా చేస్తే అద్భుతం అనుకోండి, లైన్ కట్టేస్తారు. ఇంకా ఏ విషయం చెప్పండి వెంటనే స్పాట్లో అయిపోతుంది కాబట్టి లైన్ కడతారు. అదే అమ్మ నీకు వాక్యం నేర్పిస్తాను, నీకే తాళం ఇస్తాను, నీ సమస్యను ఎలా జయించాలో నీకు ఒక ఆయుధం ఇస్తాను, ఆయుధాన్ని పట్టుకుని ఉంటే ఏ సమస్య నీకు ఏ బాబు ఈ ఆయుధాలు ఎందుకు మాకు, ఇది అంత యుద్ధం ఎవడు చేస్తాడు, మా పక్షాన్ని ఎదురు ఇవే యుద్ధం చేసేసేసి మన ఎత్తి మీద చేసేసేయి, మేము బాగుపడిపోతాం, వెళ్ళిపోతాం, మేము కష్టపడం. సరే చెయ్యేస్తాను బాగుపడతావు, మరి ఇంటికి వెళ్ళక సమస్య వస్తే ఏ చేయొస్తుంది ఎత్తి మీదకి? నీ చెయ్యే నీతో ఉంటుంది, పాస్టర్ గారు చెయ్యి కూడా వస్తుందా? రాదు. కాబట్టి నీ చేయి నువ్వు అభిషేకమైనటువంటి చేయిగా మార్చుకోవాలి. అంటే ఏం చేయాలి? వాక్యం చేత నింపబడాలి, వాక్యం సత్యంలో నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్త్రీకి ప్రత్యక్షమయ్యాడంటే, ఎందుకనంటే ఒక స్త్రీ వచ్చిందా, చాలామంది స్త్రీలు వచ్చారా? చెప్పాలి. చాలామంది వచ్చారు. అందరికీ ఆసక్తి ఉంటుంది, దేవుని దగ్గర రావాలనుకుంటారు. కానీ ప్రకటన 2:10 దేవుడు ఒక అద్భుతమైన మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏమంట? మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మధ్యలో వరకును, మొదటి ఆదివారము, 2వ ఆదివారము, 3వ ఆదివారము, 10వ ఆదివారాలు, జనవరి 1 చాలామంది పెద్ద నిర్ణయాలు తీసుకున్నమాట. ఏంటంట? సంవత్సరానికి మనకు 53, 54 ఆదివారాలు ఉంటాయి కదా, ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాను అని చేతులు ఎత్తేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు. అంతే. ఒక ఆధారం వస్తే మళ్ళీ 10 ఆధారాలు కనపడం మనం కదా. అందరూ నవ్వుతున్నారు, అందరూ అలా చేస్తారు కాబట్టి. అయితే ఇక్కడ ఈమె ఏం చేసిందంట? అందరితో పాటు ఈమె వచ్చింది, కానీ లేడు, ఎవరు ఎత్తిపోరు, ఏదో అయిపోరు అని చెప్పి అందరూ వెళ్ళిపోరంట. చూడండి, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. మరి అళ్ళ వెతికారు, దొరకలేదండి. వెతకడం అంటే ఇలా చూసి వెళ్ళిపోవడం కాదు. నా చిన్నతనంలో ఏదో వస్తువు అడిగోండి మా అమ్మగారిని, మరి అక్కడ చూడరంటే నాకు వెళ్ళి గిరిగిరి వచ్చేసి అనమాట. ఎన్నిసార్లు తిరిగి వచ్చినా కనపడేది కాదు. ఎందుకంటే మనం ఏం వెతుకుతాం, ఏదో దృష్టిలో పెట్టి వెతుకుతాం అనమాట. మా అమ్మగారు వచ్చి ఒక్క నిమిషంలోనూ అది చూసి ఇలా నెత్తి మీద మొట్టుకేసేవారు అనమాట. ఇది ఎదురా కళ్ళని పట్టలు ఎదురుకుండా ఉందని, ఎదురుగానే ఉంది కదా. అంటే మనం ఏంటి, ఏదో ట్రాన్స్లో ఉంటాం అనమాట. వీళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేశారు, చూశారు, ఖాళీ సమాధి ఏమీ లేదు, ఏదో అయింది, ఏమైందో కూడా కానీ అనవసరం, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోరు అనమాట. ఈరోజు చాలామంది దేవుని సందికి అలాగొస్తారన్నమాట. నాకు అలాంటి వాళ్ళు వద్దు. మరి ఎలాంటి వాళ్ళు కావాలి? ఇదిగో మరియమ్మ గారు ఉన్నారు కదా, ఈవిడేం చేసింది? వచ్చిందంటే ఆవిడేం చేసింది? తెచ్చింది. ఈవిడ కూడా ఏం చేస్తుంది? వచ్చిందంటే పట్టుకోవాల్సిందే. నేను ఎందుకు వచ్చాను అసలు ఇక్కడికి? ఏ ఉద్దేశంతో వచ్చాను? ఉద్దేశాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోతుంటారు చాలామంది. కానీ ఈవిడేంటి? ఏసైని నేను చూడాలి, ఎక్కడున్నా సరే, ఏమైనా సరే ఏసైని చూస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హల్లెలూయా. అలా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఇలా బైబిల్లో ఉంటారు. ఎక్కడైనా వాళ్ళ గురించి చెప్పుకుంటారు. వాళ్ళు ఉన్నా పోయినా సరే వాళ్ళ గురించి తర్వాత చెప్పుకోవాలి. నీ గురించి ఇప్పుడు నువ్వు చెప్పుకోవడం కాదు, నువ్వు చనిపోయిన తర్వాత స్మారకుడు పెట్టుకోవడం అది కాదు. అసలు నువ్వు లేవు భూమి మీద, నీ తరం గతించిపోయింది, అయినా సరే నీ గురించి చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం చేయాలి? దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో, దేవునికి నువ్వు ఎంతగా హత్తుకుంటావో, ఆత్మతో సత్యంతో దేవుని ఎప్పుడైతే ఆరాధన చేస్తావో, అప్పుడు దేవుని యొక్క హృదయంలోనికి నీవు, నీ హృదయంలోకి ఆయన. యోహాను సువార్త 15లో చెప్తున్నమాట, వాని యందు నా మాటలను, నా యందు వాను నిలిచినడలా అప్పుడు నీకు ఏది ఇష్టం అడుగు నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ 11వ వచనంలో ఏం చెప్పాడు? సమాధిలో వంగు చూస్తుంది. 14వ వచనం చూసినట్లయితే ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచాను. హల్లెలూయా. చూసింది కానీ గుర్తుపట్టలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? చూసింది కానీ గుర్తుపట్టలేదు. ఈరోజు చాలామంది చూస్తారు. నాకు ఇంకొక విషయం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసు ప్రభువు ఉన్న బోట్లోనే శిష్యులు కూడా ఉన్నారు. అదే బోటుకు తుఫాన్ వచ్చింది. చూడండి, ఒక్కొక్కరు రియాక్షన్ ఎలాగో చూడండి. వెంటనే గందరగోళం అయిపోయి మొత్తం సామాన్లన్నీ కింద పడేస్తున్నారు. పక్కనే ఉన్నాడు కదా యేసు ప్రభువు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, నిన్ను తాకాలంటే ఆయన తాకుండా నీ దగ్గరికి వస్తుందా? పోనీ ఆ వాడు బోటు మునిగిపోయి చనిపోతే యేసు ప్రభువు చనిపోతాడా? పోనీ సమస్యలు వాళ్ళు కాకపోతే ఏం చేయాలి? యేసు ప్రభువు లేపాలా? ఇదేమి చేయకుండా వాళ్ళ ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు చేస్తారన్నమాట. అందుకే చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏ ద్వారము లేకపోతే, ఏ దిక్కు లేకపోతే, ఏది లేకపోతే అప్పుడు దేవుడి దిక్కు అంట.
అదే ఇలా అన్ని ప్రయత్నాలు చేసేసారు, ఇంకేం ప్రయత్నాలు లేవు, చివరి ప్రయత్నంగా దేవుడి దగ్గరికి వచ్చారు. దయచేసి గమనించాలి, మొదట ప్రయత్నం దేవుడు ఉండాలి, మొదటి గంట దేవునికి ఇవ్వాలి, ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ప్రథమ గంట దేవునికి ఇవ్వాలి. ప్రథమ గంట ఇప్పుడు బ్రదర్ కరెక్ట్గా 12 to 1 కాబట్టి అయితే అప్పుడే చాలామంది ఇప్పుడు ఇది పాటించారనమాట. మిడ్ నైట్ ప్రేయర్ అంటే మొట్టమొదటి గంట అది కాదు. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో లేస్తావో, ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేస్తావో, కొంతమంది కొన్ని డ్యూటీస్ ఉంటాయి, వాళ్ళ పరిస్థితిని బట్టి పొద్దున్న 10ంటికి లేస్తారు, 10 అయిపోయింది కాబట్టి అలా కాదు. నువ్వు లేచిన వెంటనే మొట్టమొదటి గంట లేచి ఖచ్చితంగా దేవునితో గడిపాకే అప్పుడు రోజును ప్రారంభించండి. మా జీవితంలో మేము ఈ నిర్ణయం తీసుకుని దీన్ని కంటిన్యూ చేసిన తర్వాత మేము దీవించబడతాం మాత్రమే కాదు, అనేక మంది దీవించబడతా వచ్చారు. ఇప్పుడు నువ్వు నిజంగా స్వార్థపడు కాదానికి ఏం చేస్తావు, పలానా చోట బిర్యానీ తిన్నాను, చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది, ఈ రేటుకి ఇలాగ వస్తుందని చెప్పావు అనుకో, వాళ్ళకేమవుతుంది, ఓహో వాడు చెప్పాడంటే నిజంగా టేస్ట్గానే ఉంటుంది, మనం కూడా వెళ్ళి తిందాం. అలా వచ్చిన వాళ్ళే కదా మీరంతా కూడా ఒకరికొకరు చెప్పుకొని కదా. అదే స్వార్థపరులు అయితే ఏం చేస్తారు, అస్సలు టేస్ట్ ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదు, సీక్రెట్గా నేను వెళ్ళి తిని వచ్చేస్తాను అనుకుంటే ఏమవుతుంది, స్వార్థం అవుతుంది అనమాట. మనం నిస్వార్థపరులు అయితే ఏం చేస్తాం, 10 మందికి తెలియజేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈమె ఏం చేసిందంట, యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి, చూడాలి, పొందుకోవాలి అని చెప్పి యేసయ్య కొరకు ఎదురు చూసి యేసయ్య కనపడేంత వరకు, కనపడ్డా కూడా క్లారిటీ లేదు, ఎవరో అనుకుంటా ఉన్నది. కనపడ్డ వ్యక్తి మాట్లాడుతుంది, నా యేసయ్యని ఎవరో ఎత్తుకుపోయారు, నువ్వు ఎత్తుకెళ్ళవా, ఎక్కడున్నాడో చెప్పు, ఆయన నేను మోసుకుపోతాను. మామూలు వ్యక్తి కంటే చనిపోయిన వ్యక్తి డబల్ అయిపోతాడు బరువు. యూదులంటే చాలా బలిష్ఠులు, యేసుప్రభు మంచి హైటు, మంచి అన్నీ ఉన్నాడనమాట. అటువంటి ఆయన్ని ఈవిడ ఏం చేస్తాడు, నాకు ఆడావిడ మోసుకెళ్ళిపోతుందంట. హల్లెలూయా. ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదు. నీకు సంతోషం ఏం చేస్తావు, ఎన్ని కేజీలు టక్కన లేపేస్తావు అనమాట. అదే విచారంలో బాధలు చూడు, కుర్చీ కూడా కదపలేవు. బాధ ఎక్కువైపోయి నీ బలం తక్కువైపోతుంది అనమాట. కాబట్టి ఏం చేయాలి, సంతోషం సగం బలం అంట. ఎప్పుడు ఆనందంగా ఉన్నారనుకో ఎటువంటి సమస్యనైనా ఈజీగా చేయిస్తారు. ఎప్పుడు నవ్వుతూ ఉన్నారనుకో ఎటువంటి ఆఫర్ అనేది దగ్గరికి వస్తుంది. ఏడ్చేవాడికి పిలిచి ఉద్యోగం ఇస్తారా, ఈమె స్మైలీ ఫేసు చక్కగా ఈమె ఉన్నదంటే 10 మంది కస్టమర్లు వస్తారని జాబ్లో పెట్టుకుంటారు. అంతేగాని నువ్వు విచారంగా బాధగా ఎవరితో మాట్లాడకుండా ఆందోళనకరంగా ఉన్నావు అనుకో, ఉన్న వాళ్ళందరూ పోతారు బాబు అని చెప్పి నీవు ఉన్న ఉద్యోగం చేసేస్తారు. దేనికైనా సరే నువ్వు ఎలా ఉండాలంట, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఏ సమస్య నీ ముఖంలో కనిపించకూడదు. ఉండొచ్చు కానీ దాన్ని నువ్వు వెల్లడి చేయకూడదు అనమాట. ఎందుకంటే నువ్వు ఈరోజు దేన్ని వెల్లడి చేస్తున్నావో, దేన్ని పలుకుతున్నావో దాని యొక్క ఫలితాన్ని నువ్వు రేపు అనుభవిస్తావు. ఈరోజు నీ జీవితం ఏంటంటే నిన్న నువ్వు పలికిన మాటల యొక్క ఫలితమే ఈ రోజు నువ్వు అనుభవిస్తావు అన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క పరిచర్య అవ్వచ్చు, ఈ యొక్క పరిస్థితి అవ్వచ్చు, ఇదంతా ఏంటి తెలుసా, గతంలో మేము పలికినటువంటివి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క మరియమ్మ గారు ఏం చేసిందంటే ఆశతో వచ్చింది. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నేను ఆశతో వచ్చాను అన్నటువంటి వారు ఉంటే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున చాలా అద్భుతమైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారన్నమాట. ఒక సహోదరి పిల్లలు పుట్టారు కానీ చాలా కాలం అయిపోయింది, మళ్ళా పిల్లలు పుడతారా అంటే నో ఛాన్స్ అన్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నమ్మదగినోడు. నువ్వు ఆశపడినట్లయితే ఖచ్చితంగాను కన్సీవ్ అయిన తర్వాత ఏమన్నా తెలుసు, డాక్టర్ కదలకూడదు అసలు అన్నారు, మెదలకూడదు అన్నారు. దేవుని మహాకృపను బట్టి ఈ రోజున వాళ్ళ భార్యాభర్తలు మన మధ్యలో ఉన్నారు. చక్కటి సాక్ష్యాన్ని మీరు చూడవచ్చు. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళిద్దరూ డెడికేట్ చేసుకుని చక్కగా మరి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నారో ఊహించని రీతిలో అద్భుతం. అసలు వాళ్ళ కుటుంబం కట్టబడితే ఒక అద్భుతం అంటే మళ్ళా దేవుడికి ఒక గర్భఫలం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయాడంట, నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఎవరో సహోదరి మన సంతోషమ్మ గారు చెప్పి తీసుకొచ్చిందనమాట. అక్కడికి వచ్చావనుకో, ఎక్కడికి దేవుని సన్నిధికి వచ్చావనుకో ఖచ్చితంగా మీ ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఇదేం ట్రిక్, నేను అక్కడికి వస్తే మా ఆయన ఇక్కడికి రావటం ఏంటి అనేవి లాజిక్లు ఆడకుండా ఏం చేసింది ఆవిడ, నిజమేనా నమ్మేసి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ వారం ఎక్కడికి వచ్చిందా, ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఆయన అక్కడికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఎందుకంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని
వెతకండి. అవన్నీ అంటే అందులో నీ భర్త ఉండొచ్చు, నీ ఉద్యోగం ఉండొచ్చు, నీ గర్భాలం ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే నీకు అనుగ్రహించబడుతుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా చూసినట్లయితే సమాధి యొద్ద మరియకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకని ప్రత్యక్షమయ్యాడంట? ఏమైపోయాడు నా యేసయ్య, లేడా ఇంకా, నేను చూడనా అనేటువంటి అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా నిరీక్షణ కలిగి ఉండటానికి. హల్లెలూయా. నా యేసయ్య సమాధిలోకి వెళ్ళాడు, మరణపు ముళ్ళను విరిచాడు, మరణాన్ని జయించి లేచాడు. కాబట్టి నేను కూడా నా యేసయ్య వలె ప్రతి సమస్యను, ప్రతి బంధకాన్ని జయించి నేను లేచి నిలబడతాను, నేను సజీవంగా ఉంటాను. ఆమేన్. గమనించాలి ఇక్కడ ఒక విషయం, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి లేచాడు, మళ్ళా మరణాన్ని చూశాడా? ఇది స్వస్థత అంటే, ఇది అద్భుతం అంటే, ఇది దేవుని కార్యం అంటేని. స్వస్థత కూడికలకు వెళ్తారు చాలామంది, అక్కడ చక్కటి విడుదల పొందుకుంటారు, మరలా స్వస్థత కూడికి వెళ్తే మళ్ళీ వెళ్తారు. అర్థమైందా? ఎందుకు వెళ్తారు మళ్ళీ స్వస్థత కోసం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి లేచాడు, మళ్ళీ మరణం వైపు చూశాడా? మళ్ళీ మరణం ఆయన దరిచేరిందా? మరి దేవుడు నిన్ను స్వస్థపడితే మళ్ళీ ఎందుకు రోగం వస్తుంది? దేవుడు నీకు విడుదల ఇస్తే మళ్ళీ ఎందుకు నీకు బంధకాల్లోకి వెళ్తున్నావు? దేవుడు ఏదైనా ఒకసారి చేశాడంటే ఎనఫ్, ఇంకా క్లోజ్ మాట, చాప్టర్ క్లోజ్. మళ్ళీ అది వచ్చే అవకాశం ఉండదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సత్యం తెలుసుకుంటే మీరు ప్రతి సమస్యను మీరు జయిస్తారు, ఆ సమస్య మళ్ళీ మీ జీవితంలో అడుగు పెట్టదు. హల్లెలూయా. 2010 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాను నేను. చాలా భయంకరమైన పరిస్థితులు, 200 రూపాయలతో ఇక్కడే దిగాను నేను. తింటాగుండేది కాదు, ఉంటాగుండేది కాదు, గాలికి తిన్నట్టు తిరిగి పరిస్థితి. కానీ దేవుని సందులో నేను బలపడుతూ వచ్చినప్పుడు నా ఆర్థిక పరిస్థితులు అన్నీ మార్చేస్తాడు దేవుడు. మరలా నా జీవితంలో అటువంటి పరిస్థితి రాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నన్ను హెచ్చించాడు కాబట్టి. అదే మనిషి అనుకో, రే నీకు ఉద్యోగం ఇస్తారు రామంటారు, వెళ్తాం. అలాగే జరిగింది. ఇచ్చిన కొన్నాళ్ళకి ఏం చేస్తారు, తీసి పడేస్తారు. ఏమైపోతారు? ఇలాగెళ్ళింది బ్రదర్ లైఫ్. సడన్గా యోబు గారు, అయ్యో బైబిల్లో పోల్ చేసుకుంటారు, యోబు గారు లాగానే నాకు ఎక్కడికి వచ్చారంట? శ్రమల్లోకి వచ్చేసారు. మంచిది. యోబు లాంటి శ్రమలు నేను అనుభవిస్తున్నాను అంటారు, కానీ యోబు లాంటి 2 అంతల ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకుంటాను. ఆమేన్ అని పలకండి. లేదు కానీ పలకండి. నేను చావను, చెప్పండి. నేను చావను, నేను ఓడిపోను, నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను. హల్లెలూయా. నిరీక్షణ కలగాలి నీకు. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది? నా యేసయ్య సమాధిలో లేడు, నా యేసయ్య సజీవుడు. ఆమేన్. నేను కూడా సజీవురాలనై నిలబడతాను. నా యేసయ్యతో పాటు నిత్య రాజ్యంలో నేను ఉంటాను. నేను ఏ సమస్యకు ఓడిపోను, ఏ బంధకాలు నన్ను బంధించవు అనేటువంటి నిరీక్షణ నీలో నింపడానికి ఆమెకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ ఆధారం యేసయ్య పునరుత్థానమే. ఖచ్చితంగా నేను కూడా రెండో రాకడలో యేసయ్య వచ్చినప్పుడు ఒకవేళ చనిపోతే వాళ్ళు మృతులైనటువంటి వారు మొదట లేస్తారంట, మహిమ శరీరాన్ని దాలిస్తారంట, పునరుత్థానం వస్తుందంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నెంబర్ 1, సమాధి యొద్ద మరియకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకనంటే నిరీక్షణ కలిగించడానికి. ఈరోజున నీ జీవితంలో నీ పరిస్థితులు సమాధిలాగా కనిపిస్తున్నాయా? ఇంకా నాకు ముందుకెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు అనుకుంటున్నావా? ఇంకా నా భవిష్యత్తు గందరగోళం అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, నేనున్నాను నీకు, నేను జయించాను. యోహాను 16:30 చెప్తాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను జయించాను, మీరు కూడా జయిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇచ్చిన పని నమ్మకంగా చేయండి ప్రియులారా. కొంచెం దాంట్లో నమ్మకం, గొప్ప దాంట్లో నియమిస్తాడు. మాకు ఒక ఆల్రెంట్ ఇచ్చాడు దేవుడు, అక్కడ రైల్వే స్టేషన్ పక్కన చర్చిలో. నెలకొక మీటింగ్, దానికోసం నెలంతా రోజు ప్రార్థన చేసేవాళ్ళం, వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఎప్పుడు వస్తుందా ఆల్నైట్, ఎప్పుడు వస్తుందా అని. ఈ 29 రోజులు మళ్ళీ ఎవరు కనపడం మేము. 29 రోజులు ఎవరెవరో తెలియదు. ఆ 30వ రోజు ఎప్పుడు వస్తుందని ఆల్నైట్ కోసం ఎదురు చూసేవాళ్ళం అనమాట. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ రోజున 3 ఆల్నైట్లు చేస్తున్నాం మేము. త్వరలో 4వది కూడా వస్తుంది. చూసారా? అంటే అండి మేము అదే ఎందుకు ఇదని చెప్పి మానేసాం అనుకోండి, చాలా ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. పోలీసులు వచ్చేవారు, మమ్మల్ని ఫోటోలు తీసుకునేవారు, సంతకాలు ఎట్టుకోరు, జైలుకి రమ్మరు, నిన్నే చేసేవారు. అమ్మ ఎందుకులే మాకే రిస్క్ అని వదిలేస్తే రిస్క్ ఉంటుంది, కానీ దాని వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. చూడండి, సమస్య నిన్ను ఏం చేస్తుంది? మరింత ప్రకాశవంతంగా చేస్తుంది, మరింత గొప్పని చేస్తుంది, మరింత స్ట్రాంగ్ చేస్తుంది. హల్లెలూయా.
తట్టుకు నిలబడితే మాత్రమే. ఓడిపోతే అంతే, అక్కడ అయిపోయింది, అక్కడతోటే చాప్టర్ క్లోజ్. ఈమెం చేసింది, అంతలాగా వెళ్ళిపోయిందా? కానీ చాలామంది స్త్రీలని ఉంటుంది అక్కడ, కానీ పేరు మాత్రం ఎవరిది ఉంది? ఈమెదే ఉంది. ఆమేన్. మీరందరూ కూడా మరి ఇలాంటి వాళ్ళే. ఎందుకంటే చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. మీరు ఏం చేశారు? పట్టుకున్నారు, పొందుకుంటున్నారు, దీవించబడుతూ ఉన్నారు, గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఏమీ లేదు, అలాంటికి వచ్చాం బ్రదర్, మాకు ఇది కావాలన్నా అది కావాలన్నా పలుకుతూ ఉన్నాం, థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాం, పొందేసుకున్నాం. ఎంత సింపుల్ అసలేని. ఈ వెలిగింపు ప్రతి వారికి దేవుడిచ్చి నడిపించిన గాక. ఆమేన్. రెండోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం మనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-17 వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా. కొంతమంది సందేహించారు. ఈ కొంతమంది అనేటువంటి ఎప్పుడు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు వీళ్ళు కొంతమంది. పిలువబడిన వారు అనేక మంది అంట, అంతే కొంతమంది. అలాగా ప్రతి దాంట్లో కొంతమంది ఉంటారనమాట. దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదంటే అంతటను అందరూ మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు ఎప్పుడు యూనివర్సల్గా మాట్లాడతాడో అందరి కోసం మాట్లాడతారు. మనం ఏం చేస్తామంటే కొందరికి పెళ్ళికి కొంత లిమిటెడ్ కదా, ఏదైనా మంచి ఫంక్షన్ అనుకో కొంచెం లిమిటెడ్. దేవుడు, మన దేవుడు అన్లిమిటెడ్ గాడ్. హల్లెలూయా. సర్వాంతర్యామే, ఆయనకి లిమిట్ లేదు, లిమిట్లెస్ గాడ్ మాట మన దేవుడు. ఆమేన్. మరి ఆయన ఇచ్చేది ఎలా ఉంటుంది? పేతురు గారికి వచ్చి ఆపిచ్చి ఆకలిస్తుంది కదా, కాల్చుకు తిని అన్నాడా? మరి ఏం చేశాడు? నీ ఆకలే కాదు, నీ కుటుంబం ఆకలే కాదు, నీ పక్కోడు ఆకలి, నీ పక్కోడు కుటుంబం ఆకలి. హల్లెలూయా. అందరు ఆకలి తీరుస్తాను నేను, నడు అన్నాడు అనమాట. ఎక్కడికి? ఒడ్డును కూర్చోబెట్టి కాదు, లోతులోకి. కాబట్టి ఈ రోజున నువ్వు శ్రమల్లో ఉన్నావా? శ్రమలు తీసేడు దేవుడు నీకు. ఇంకా నడు లోతులోకి, ఇంకా నడు. ఎందుకు తెలుసా? నువ్వు దీవించబడుతున్న ఉద్దేశం కాదు, నీ ద్వారా అనేక మంది దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, నిర్ణయించినటువంటి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. ఏం కొండ అంటే? నిర్ణయించిన కొండ. ఆల్రెడీ ఒక నిర్ణయించుకున్నమాట. ఈ కొండ కాదు, పలానా కొండ. చూసారా? ఇప్పుడు మనకి ఎన్నో ప్లేసెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఈ చర్చికే వెళ్ళాలి, ఈ ప్లేస్కే రావాలి. ఎందుకని? నువ్వు ఆశపడాలి. ఆశపడే ప్రాణం దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొండ మీద ప్రత్యక్షం అవ్వటం అనేటువంటిది దేవుని శక్తిగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూద్దాం మనం ముందుకెళ్ళినట్లయితే, నిరీక్షణతో పాటు నీకు విశ్వాసము, దేవుని యొక్క బలం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత శిష్యులంతా ఏమైపోయారంట? సొమ్మసిల్లిపోయారు. ఇదే చాలామందికి వచ్చినటువంటి బలహీనత. ఎప్పుడైతే నీ జీవితంలో కార్యం జరగలేదో వెంటనే సొమ్మసిల్లిపోతారు. యేసు ప్రభువు చెప్పిన బోధలు విన్నారు, యేసు ప్రభువు దగ్గర 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారు. యేసు ప్రభువు చేతులైతే స్వస్థతలు, ఆయన ఏం చేశాడు? వీళ్ళకి చేతులేసి, అరే మీరు కూడా చేతులేసిండ్రా బాబు, అద్భుతాలు జరుగుతాయండి. వీళ్ళ ద్వారా అద్భుతాలు జరిగిపోతూ ఉన్నాయి. ఇంత చూసినా, ఇంత చేసినా, ఇంత ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారంటండి? మళ్ళీ సొమ్మసిల్లిపోయారంట. సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నారు. శరీరంలో బలహీనమైపోయారు, భయపడిపోతూ ఉన్నారు, బయటికి రాకుండా అయిపోయారు. వారిని కలిసి బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండనే ఏర్పాటు చేశారు. ఎందుకని ఒలీవల కొండ? ఏముంది అక్కడ ప్రత్యేకత? ఒలీవల కొండనే ఎందుకని యేసుక్రీస్తు ప్రభువు ఎన్నుకున్నాడంటే, ఒలీవల కొండలోనే గెత్సెమనే తోట ఉంది. హల్లెలూయా. ఏమున్నదంటే గెత్సెమనే తోట అంటే ఏంటి? ఏముంది అక్కడ ప్రత్యేకత? గెత్సెమనే తోట ఎందుకు ఉన్నదంటే, గెత్సెమనే తోటకి యేసుక్రీస్తు ప్రభువు వాడుక చొప్పున వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడంట. ఇలా ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం చేశాడు? తర్వాత వాళ్ళ శిష్యులు కూడా తీసుకుని వెళ్ళేటువంటి వాడు. తీసుకుని వెళ్ళి అందరం కలిసి వద్దులే, మీరు కొంచెం ఇక్కడ సెపరేట్గా చేసుకోండి, నేను కొంచెం ఒక రాతి వేద దూరం వెళ్ళి నేను అక్కడ ప్రార్థన చేసుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఈ లోపల నిద్రపోయారంట. ఎవరు? మనకులాగానే ఉండేది మనకు గంట ఇక్కడ. అటు ఏసీ ఇటు ఏసీ అన్ని ఏసీలు వచ్చి నేను ఏం చేస్తాయి? బతిమేలేస్తుంటాయి అనమాట. పుచ్చుకుని చేస్తుంటాయి అనమాట. ఏం చేస్తావు? ఇంకా అట్ల మాటలు కాదని లేక బెండ్ అయిపోతుంటావు అనమాట. అప్పుడు ఏం చేస్తావు? రెప్ప పడిపోతుందంట. తాడేసి కట్టలేం పైన. మరి బ్రదర్ అస్సలు రెప్ప పడిపోతుంది బ్రదర్, ఆ పై రెప్ప వచ్చి కింద రెప్పను బతిమాలేస్తుంది. అని ఒప్పేసుకుంటాను. అయిపోయింది, ఇంకేం జరిగిందో తెలియదు. కళ్ళు మూస్తావు, తెలియదులకి ఉంటుంది, ఆశీర్వాదం కూడా అయిపోతే వెళ్ళిపోతుంటారు అనమాట. చాలామంది ఇలాగ. ఒక ఆయనంట ఇలాగ చర్చికి వెళ్ళాడంట, అందరికంటే వెనకాల పడుకున్నాడంట. పడుకునేసరికి ఆయన అందరిలాగా పడుకోలేదంట, ఇలా తల పైకి ఎత్తాడు. పైకి ఎత్తి ఏం చేస్తాడు? ఆయనకి గుర్రపెట్టి అలవాటు ఉన్నదంట.
మొత్తం ఏం చేశాడంటే ఈ 2 లిప్స్ జాయిన్ చేయాలి కదా, చేయకుండా మొత్తం నోరు ఓపెన్ చేసి పడుకుని హర్రమని గుర్రపెట్టి పడుకున్నాడంట. ఈ లోపల పల్లెటూరు రావడంతో అది ఏమైందంట, 2 తొండలు దెబ్బలాడుకుంటున్నాయంట, ఒకదాన్ని ఒకటి తరుముకుంటున్నాయంట. పాపం ఈ తొండ ఏం చేస్తుంది, భయం వేసి ఎక్కడికి పారిపోవాలో తెలియక, అరే మంచి చోటు దొరికిందిరా మనకని చెప్పి గబ అని నోట్లో దూరిందంట. ఎక్కడ ఎప్పుడైతే నోట్లోకి వెళ్ళిందో అది దాని యొక్క వేర్లు గోర్లు ఉంటాయి కదా, బాగా రక్తం ఉంటాయి కదా, వెంటనే మెలుకొచ్చిందంట. దానికి మెలుకొచ్చి మొత్తం తొండ ఇక్కడ దాకెళ్ళిపోయాక తోక పట్టుకున్నాడంట. తోక పట్టుకుంటే ఏం చేస్తాడు మరి, లాగాలి కదా. దాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన ఏమో బయటికి లాగుతున్నాడు, అదేం లోపలికి వెళ్తుంది, అదేమో బయటికి లాగుతున్నాడు, లోపలికి వెళ్తుంది. ఎలాగుంటుంది నాలుకంతాను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వీపు ఎలాగైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది దానికి, ఎలాగైతే దున్నేశారో అలాగే ఈ నాలుకంతా అది ఏం చేస్తుంది, దాని గోరులతోటి ఇలా పట్టుకుంటుంది, లోపలికి వెళ్తారని. ఈయనేమో ఇలా లాగుతున్నాడు, అది వెళ్తుంది. మొత్తం నాలుకంతా పీసులు అయిపోయి నోట్లోంచి బ్లడ్ వచ్చి ఇంకా గందరగోళం. మీకు అంతా తెలుస్తుంది ఏమైంది తర్వాత. ఎందుకు వచ్చిందంటే అదంతాను, అదే ఆయన మెలుకుంటే ఆయన నోరు మూసుకుని వాక్యం వింటుంటే తప్పుగా అర్థం చేసుకోండి. అంటే పెదాలు క్లోజ్ చేసుకుని అండర్స్టాండింగ్గా, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి ఆ వాక్యాన్ని స్వీకరిస్తున్న ఈ సమస్య వచ్చేదా? లేదు. అజాగ్రత్తగా ఉండి. అందుకే నీ దేవుడని యెహోవా మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన అంతర్యందు జాగ్రత్తగా చూసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితిని ఎందుకు ఎన్నుకున్నాడంటే, శరీరం అంతా కూడా బలహీనమైపోయింది. వాళ్ళందరినీ కలిసి బలహీనమైన వారిని, నీరసించిపోయిన వారిని, సొమ్మసిల్లిపోయిన వారిని బలపరచడానికి యేసయ్య వచ్చాడంట. అందుకనే ఆ యొక్క ఎక్కడైతే బలహీనమైపోయారో, ఎక్కడైతే ఒక్క గడి అయినా కూడా మెలుకుగుండి ప్రార్థన చేయమని చెప్పి అడిగాడు. మత్తయి సువార్త 26:40 చూసినట్లయితే, మత్తయి సువార్త 26:40 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆయన మరలా శిష్యుల ఎదుగు వచ్చి వారిని నిద్రించడం చూసి, ఒక గడి అయినా కూడా నాతో మేల్కొని ఉండలేరా. ఈ మాట ఎక్కడన్నాడు తెలుసా? ఇదే గెస్సెమనే తోటలో, ఇదే ఒలివ కొండ దగ్గర, ఇదే గెస్సెమనే తోటలో, ఇదే ప్లేస్లో ఒక గడి అయినా కూడా మీరు ప్రార్థించలేరా అని అడిగాడు కదా. మళ్ళీ అదే ప్లేస్లో మీటింగ్ పెట్టాడండి దేవుడు. ఎప్పుడు? మరణాన్ని గెలిచి పునరుత్థానుడై లేచిన తర్వాత శిష్యులందరూ అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రత్యక్షమై అదే ప్లేస్లో మీటింగ్ పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారిని కలిసి ఆ ప్రార్థనా శక్తిని, ఆత్మబలాన్ని దయచేయడానికి వాళ్ళకి సిద్ధపరచడానికి వెళ్ళాడంట. జకర్యా గ్రంథం చూసినట్లయితే 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ యొక్క సత్యాన్ని మనం చూడగలుగుతాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరించేదను. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట? ప్రార్థించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ ఇది వాళ్ళలో లేదు. సమస్యలు పోయారు కాబట్టి ఇప్పుడు నేను దాని చేత నింపబడ్డాను కాబట్టి వీళ్ళ మీద కుమ్మరించడానికి అదే ప్లేస్లో, ఏ ప్లేస్లో బలహీనమైపోయారో, ఏ ప్లేస్లో ఓడిపోయారో అదే ప్లేస్లో వాళ్ళని నిలబెట్టి వాళ్ళని ప్రార్థించే యోధులుగా చేసి, వాళ్ళని విజ్ఞాపనకర్తలుగా చేసి వాళ్ళని బలపరిచి వెళ్ళడానికి యేసయ్య అక్కడ ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ ప్లేస్లో ఓడిపోయావో, ఏ పరిస్థితిలో నష్టపోయావో, ఎక్కడైతే సిగ్గుపడ్డావో అదే ప్లేస్లో నిన్ను నిలబెడటానికి యేసయ్య నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అదే స్థలమందు మరలా వారిని కలిసి ప్రార్థనా శక్తిని, ఆత్మబలాన్ని దయచేయడానికి, వాళ్ళని సిద్ధపరచడానికి యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడంట. ఆమేన్. నెక్స్ట్ ఇక్కడ 24వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎక్కడ? అదే ఒలివ కొండలో, అదే ప్లేస్లో ఒక వాగ్దానం కూడా ఇస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏంటి తెలుసా? ఇదిగో మీరు శక్తి పొందే వరకు యెరూషలేములో నిలిచిండుడే, అప్పుడు మీ మీదకి శక్తి వస్తుందని చెప్పాడు వాగ్దానం. ఆ వాగ్దానం నెరవేర్పు ఎక్కడ ఉంటుందంటే, అపోస్తలుల కార్యం 1:8 వాళ్ళంతా కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమొస్తుందంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత వాళ్ళు నింపబడతారు. వాగ్దానం చేశాడు దేవుడు, వాగ్దానం నెరవేర్చాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. చెప్తారు అందరు, మీ పెళ్ళికి నేను ముందే వస్తానంటారు, అందరికంటే ఆలస్యంగా వస్తారు కదా. అస్సలే నేను ఇది ఖచ్చితంగా చేస్తాను, అసలు చేయరు కదా. కానీ దేవుడు మాత్రం చెప్పాడంటే వాగ్దానం ఇచ్చాయని నెరవేర్చకుండా ఆయన నరుడు కాదు, నరమతుడు కాదంట. ఆయన దేవుడు, ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన అవునంటే అవును, కాదంటే కాదనమాట.
కాబట్టి ఇక్కడ ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మూడో సందర్భాన్ని మనం చూద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యాడంట? దేవుని శక్తిని వాళ్ళకి ఇవ్వటానికి, పవర్ ఇవ్వటానికి, బలహీనమైపోయిన వారిని లేవనెత్తటానికి అనమాట. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక, ఆమేన్. ప్రియులారా, క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా మీరు ఒక అలవాటు చేసుకోండి. ఏంటంటే, శుభములు పలకండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు ఏ ఇంటికన్నా గుమ్మం తొక్కారు, గడప తొక్కారంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఈ ఇంటికి సమాధానం కలుగును గాక. మీరు కొత్తగా ఊరు వెళ్ళారనుకో, ఈ ఊరికి సమాధానం కలుగును గాక. కొత్తగా మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారనుకో, యేసుక్రీస్తు నామములో ఈ దేశానికి సమాధానం కలుగును గాక, ఆమేన్ అని మీరు పలకండి. పలికితే కలుగుతుంది ఖచ్చితంగా. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఇంటి లోపల ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమయ్యాడంట. ఇది మూడో సందర్భం మనకి. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, వాళ్ళు ఇంట్లో ఎలా ఉన్నారంట? శిష్యులంతా కూడాను భయం చేత, మరి ఆందోళన చేత ఇంట్లో తలుపులు వేసుకుని ఉన్నారంట. యేసు ప్రభువు శిష్యులు ఎక్కడున్నారా అని తెలిస్తే వాళ్ళు లేపేద్దారని చూస్తున్నటువంటి రోజులు అనమాట. అటువంటి పరిస్థితులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన పరిస్థితులు ఆ యొక్క భయంతో లోపల తలుపులన్నీ క్లోజ్ చేసుకుని కూర్చుంటే వాళ్ళ మధ్యలోకి దేవుడు వచ్చాడంట. అదేంటి, తలుపు సౌండ్ అవ్వలేదు, తలుపు తీసింది లేదు, వేసింది లేదు, ఏమీ లేదు, పోనీ ఇంకో డోర్ కూడా ఏమీ లేదు. అలా క్లోజ్ చేస్తుంటే ఈ నీళ్ళ మధ్యలోకి వచ్చి సడన్గా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది పరిస్థితి? కొందరు నమ్మరంట, నమ్మనుడు తోమ కూడా ఉన్నారనమాట. ఆయన నమ్మలేదంట. ఇక్కడ ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు అని చూసినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, పస్కా పండుగ అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. గొర్రెని వధించి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ఆ యొక్క గుమ్మాలకు రాస్తారు. అప్పుడు మరణదూత వచ్చి ఏం చేస్తారంటే, అబ్బో వీళ్ళ బ్లడ్ చేత కవర్ చేయబడ్డారు కాబట్టి అది దాటి వెళ్ళిపోతాడు. అదంతా మనకి పాత నిబంధనలు. మరి కొత్త నిబంధనలు ఏంటంటే, అప్పుడు కొత్త నిబంధనలు చూసినట్లయితే మనం ఆ విధమైనటువంటి బలులు అర్పించవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తము నీ యొక్క హృదయ ద్వారం మీద నువ్వు అప్లై చేసుకున్నావో, నీ హృదయాన్ని దేవునికి అర్పించావో, నీ హృదయమే దేవుని ఆలయంగా చేసుకున్నావో, ఇప్పుడు యేసుప్రభువు వారికి ఇంకా చూడండి, ఆ బ్లడ్ లేకపోతే మరణదూత ప్రవేశిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే ఇంకా నీ ప్రేమేమి అవసరం లేదు ఆయనకి. నీలో ఆయన ఆటోమేటిక్గా ప్రవేశించి నీలో నివసిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నిలిచి బయట తలుపు తట్టవలసిన అవసరం లేదు. తలుపు ఎవరు తడతారు? బయట వాళ్ళు తడతారు. ఇప్పుడు ఇంట్లో వచ్చి తలుపు తడతారా? తాళం నీ దగ్గర ఉంటుంది కాబట్టి తీసుకుని లోపలికి వెళ్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారిని నీ యొక్క యజమానిగా, నీ యొక్క మరి ఆ నాయకుడిగా నువ్వు స్వీకరించినప్పుడు, నీ తండ్రి గారిని స్వీకరించినప్పుడు నీ హృదయం అనేటువంటి ద్వారంలోనికి ఆయన స్పష్టంగా స్వయంగా రాగలుగుతాడు. తలుపు కొట్టి పర్మిషన్ అడగవలసినటువంటి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి వచ్చినట్లయితే ఏమవుతుంది? అయ్యో ఏం చేశాడు ఆయన అక్కడికి వచ్చి? ఏం పలికాడు? సమాధానం కలుగును గాక, గందరగోళం పోవును గాక, భయం పోవును గాక, నిరుద్యోగం పోవును గాక, అనారోగ్యం పోవును గాక, ఆందోళన పోవును గాక. ఇవన్నీ కూడా ఏమైపోతాయి? యేసు ప్రభువు లోనికి వచ్చాడంటే, మీరు ఒక బాటిల్ పట్టుకెళ్ళి బకెట్ నిండా వాటర్ పెట్టి ఆ బకెట్లో వాటర్ బాటిల్ నింపండి, ఏమవుతుంది? ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది, బబుల్స్ వస్తుంటే. ఎందుకని? అదే ఏమవుతుంది? ఎప్పుడైతే బకెట్లో వాటర్ బాటిల్ పెట్టారో ఈ వాటర్ బాటిల్కి ఏం వెళ్తుంది? వాటర్ వెళ్తుంది. వాటర్ బాటిల్కి వాటర్ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? అందులో ఉన్న గాలి అంతా బయటకు వచ్చేస్తుంది. మొత్తం ఆ బాటిల్ నిండేంత వరకు కూడా ఆ గాలి అంతా సౌండ్ చేస్తా బయటకు పోతుంది. ఎప్పుడైతే నిండిపోయిందో నిర్మలం, నిర్మానుష్యం, నో సౌండ్. అర్థమవుతుందా? యేసయ్య మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఏమవుతుందో తెలుసా? యేసు ప్రభువుకున్నాకే కష్టాలు ఎక్కువైపోయి కదా, ఆ నీటిలో మునిగాక బాటిల్ సౌండ్ మొదలెడుతుంది అనమాట.
అంతవరకు సైలెంట్గా ఉంటుంది. గాలితో నింపబడినా కానీ సైలెంట్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ నీటిలోకి నింపబడిందో, ఎవరైతే నీరు వాక్యానికి సదృశ్యం అనమాట, వాక్యం చేత నింపబడుతున్నారో వాళ్ళ జీవితం గందరగోళంగా మారిపోతుంటుంది అనమాట. సౌండ్లు ఎక్కువ వస్తుంటాయి, ఏడుపులు ఎక్కువ వస్తుంటాయి, అరుపులు ఎక్కువ వస్తుంటాయి, బాధలు ఎక్కువ వస్తుంటాయి, సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. బ్రదర్, వాక్యం చదివే కొలది చూడండి, శద్రకు మేషకు అబేద్నెగో వారు వాళ్ళ భక్తాలు చేసుకుని చెప్పి ఏమీ లేదు. మా దేవుడు గొప్పోడు అన్నకంట 7 అంతలు పెంచండి రా మంట అన్నాడంట. అంతవరకు నార్మల్గా ఉన్న మంట, మేము దేవుడి కోసం ఉంటామన్న తప్పుడు ఏమైందంట 7 రెట్లు పెరిగిందంటే. ఏమైంది? శోధన పెరిగిందా తగ్గిందా? మరి చాలామంది అంటారండి యేసుప్రభుని నమ్ముకుంటే శోధనలు తగ్గిపోతాయి అనుకున్నాం బాబు. కానీ యేసుప్రభుని నమ్ముకున్నా ఇంకా మాకేం పెరిగిందంట. అయితే మీరు కరెక్ట్గా ఉన్నారు. ఆమేన్. శద్రకు మేషకు అబేద్నెగోగా మీరు రోషంగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి మీ శ్రమలు 7 అంతలు పెరిగాయి. తర్వాత ఏమవుతాయి? యేసయ్య మీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మునుపెన్నడూ లేని అనుభవంలోకి మీరు నడిపించబడతారు. ఆమేన్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, యెషయా గ్రంథం 54:17వ వచనం, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? ఎప్పుడైతే యేసయ్య నీ హృదయంలోకి వచ్చేసాడో, యేసయ్య నీలోకి వచ్చేసాడో, ఇంకా నీకు వ్యతిరేకంగా ఏదైనా రూపించబడుతుందా? నీలో ఏమైనా డ్రింకింగ్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్ నిలబడుతుందా? వ్యభిచారపు ఆలోచనలు పనిచేస్తాయా? దొంగతనపు ఆలోచనలు పనిచేస్తాయా? లంచం తీసుకోవాలని తలంపు పనిచేస్తుందా? లంచం ఇచ్చి ఉద్యోగాన్ని వేయించుకోవాలని తలంపు పనిచేస్తాయా? ఇవి ఏమీ కూడా పని చేయి. ఒకవేళ అవి పని చేస్తున్నాయి అంటే యేసయ్య నీ హృదయంలోకి రాలేదు, ఇంకా బయట వెయిట్ చేస్తున్నాడు. ఆయన వచ్చాడంటే ఇది పోవాల్సిందే. ఆమేన్. ఇంకా ఆయన్ని ఇవి 2 కలిపి సెట్ చేస్తామా? ఏమా, నీరున్న బాటిల్లో వాటర్ ఉండదు, వాటర్ ఉన్న బాటిల్లో నీరు ఉండదు. ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువు నీ హృదయంలోకి వచ్చాడో ప్రతి వ్యసనాన్ని నువ్వు చేస్తావు, ప్రతి శరీర బలహీనతను నువ్వు చేస్తావు, ప్రతి యొక్క సమస్యను నువ్వు చేస్తావు. కాబట్టి ఏది కూడా నీ మీద, ఏ బలహీనతలు నీ మీద ప్రభుత్వం చేయలేవు, ఏ బలహీనతలు నీ మీద ఏలుబడి చేయలేవు, ఏ సమస్యకు నీ మీద అధికారం ఉండదు. యేసయ్య నీ అధికారి కాబట్టి ఆయన ప్రభుత్వమే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆయన ప్రభుత్వంలో దుఃఖం లేదు, ఆయన ప్రభుత్వంలో సమస్య లేవు, ఆయన ప్రభుత్వంలో మోసం లేదు. ఆయన ప్రభుత్వం కింద ఉన్నావా? యేసుక్రీస్తు నా ప్రభు అని ఒప్పుకుంటారు మీరంతా. అంటే ప్రభు అంటే పరిపాలించేవాడు, ప్రభుత్వం చేయవాడు. మరి ఆయన ప్రభుత్వంలో నువ్వు ఉన్నావనుకో, నాకు ఆధార్ కార్డు రాలేదు, రేషన్ కార్డు రాలేదు, ఇట్లాగా నాకు బియ్యం ఇవ్వలేదు, కిరసనాలు ఇవ్వలేదు, ఇంట్లో ఏమి అలాగనరు. ఇంకా అట్లాంటిది ఏముంటుంది ఇంకా అక్కడ. ఆయన ప్రభుత్వంలో సర్వ సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. ఏ లోటు ఉండదు, ఏ దుఃఖం ఉండదు. అసలు ఇంకా దుఃఖం ఎందుకు వస్తుంది మనకి? సమస్య లేనప్పుడు దుఃఖం ఎందుకు వస్తుంది? ఆకలి లేనప్పుడు ఆహారం అవసరం ఏమవుతుంది కదా. అలాగే అసలు నీకు ఈవెన్ ప్రార్థన కూడా ఉండదు అనమాట. ఇంతకని తెలుసా మీకు? పరలోకం వెళ్ళాక ప్రార్థన చేస్తాం మనం, దేవుడే పక్కన ఉంటాడు, సమస్య ఉండదు. ఇంకేం చేస్తాం మనం? దేవుడు చేసిన అన్నట్లను బట్టి దేవుని స్తుతిస్తూ, మహింపరుస్తూ, గణపరుస్తూ ఉంటాం అనమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. 4వ సందర్భం మనం చూసినట్లయితే, సరే ఇక్కడ దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకని? సమాధానం ఇవ్వటానికి, సమృద్ధి ఇవ్వటానికి, నిన్ను లేవనెత్తటానికి. ఆమేన్. 4వదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 24:32లో ఈ యొక్క సందర్భాన్ని చూసుకుందాం మనం. లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది ఏంటంటే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇక్కడ ఎమ్మాయి శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షమైన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వస్తున్నటువంటి వ్యక్తిని మరి ఏమైంది? అక్కడ దొంగలు దోచుకున్నారు. యెరికో పట్టణం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్న వ్యక్తిని ఏమో దొంగలు పట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేము నుంచి ఎమ్మాయి వెళ్తున్నారు. జాగ్రత్త, నీ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎటు నుంచి ఎటు వెళ్తుంది. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఎటు ప్రయాణం చేయాలి? ఇలా ఏం చేశారు? ఇక్కడికి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తున్నాడంట ఆయన. ఆ వెళ్ళే వ్యక్తినేమో దొంగలు దోచుకున్నారు. వీళ్ళు యెరికో పట్టణం నుంచి ఎక్కడికి వెళ్తున్నారంట? ఎమ్మాయి గ్రామానికి వెళ్తుంటే దేవుడు వీళ్ళతో కలిసి ప్రయాణం చేశాడంట. హల్లెలూయా,
హల్లెలూయా. యేసయ్య నీతో పాటు కలిసి ప్రయాణం చేయాలంటే, యేసయ్య నీతో ఉండాలంటే, యేసయ్య నీలో ఉండాలంటే నీ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడికి వెళ్తా ఉంది? ప్రయాణం బాగానే ఉంటుంది, ప్రారంభం బాగానే ఉంటుంది కొంతమందిది. కొంతకాలానికి ఏమవుతారంటే ఆసక్తి విషయంలో మాంద్యులైపోతారు, సన్నగిలిపోతుంటారు. దయచేసి గమనించాలి ప్రియులారా. కాబట్టి మీ ప్రయాణం అంతట్లో ప్రభు మీతో కూడా ఉన్నారు, మీరు ఒంటరిగా లేరు. నాకు ఈ మాట భలే బాధ అనిపిస్తుంది, మీరు ఏమనుకున్నా కానీ. బ్రదర్ నేను ఒంటరిదాన్నే బ్రదర్, నేను సింగిల్ పేరెంట్నే బ్రదర్, నాకు ఎవరు లేరు బ్రదర్. నువ్వు పలికేసావు, ఎవరుండరు నీకు. కానీ ఏమన్నా తెలుసా, నా యేసయ్య నాకున్నాడు. హల్లెలూయా. నాకు విరోధంగా ఏ సమస్య నిలబడదు, నాకు విరోధంగా ఏ ఆర్థిక సమస్య రాదు, నాకు విరోధంగా ఏ రోగము రాదు. నా యేసయ్య నాలో ఉన్నాడు. ఆమేన్. ఇంకేం కావాలి అసలేని? ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు మీ ఇంట్లో కరెంట్ లేదు, మీ ఇంటికి రోడ్ లేదు. రాజుగారు మీ ఇంటికి వచ్చాడు అప్పుడు ఏమంటారు? రాజుగారిది అని చెప్తారా? రాజుగారు మీ ఇంట్లో ఉంటే కరెంట్ లేకుండా ఉంటుందా? రాజుగారు మీ ఇంట్లో ఉంటే రోడ్ లేకుండా ఉంటుందా? రాజుగారు మీ ఇంట్లో ఉంటే ఆహారం లేకుండా ఉంటుందా? అది సమస్య. ఇంతకని ఇలా ఏమడుగుతారు తెలుసా? అన్నం లేదు, అన్నం లేదు, కరెంట్ లేదు, కరెంట్ లేదు. ఇలా అలా కాకుండా ఏసే నువ్వు లేవు నా ఇంట్లోను, నువ్వు రావా, నువ్వు ఉంటే చాలు, నువ్వు రావయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే అన్నీ వస్తాయి. హల్లెలూయా. ఏసైని పట్టుకోవాలి మనం, ఏసైని స్తుతించాలి, ఏసైని గనపరచాలి. నన్ను గనపరచు వారిని. నాకు ఎంత ఇష్టం ఈ మాట. సింపుల్, చాలా ఈజీ అనమాట. నువ్వు గొప్పడు అవ్వాలనుకుంటున్నావా? రాత్రి పగలు చదువు, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ చేసేయి, గొప్పడు అయిపోతావా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు నేను చెప్పలేను, కానీ ఏసైని కనపరిచావంటే మాత్రం ఆయన నేను ఈజీగా కనపరిచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారు నేను నమ్ముకున్నాను ఎవడన్నా వచ్చాడనుకో, అయ్యో యేసు ప్రభు బిడ్డ అంటాను, నువ్వు గిన్నె నీళ్ళు ఇచ్చావనుకో, ఏంటంట మంచినీళ్ళు, దాని ఉపకారాన్ని కూడా మర్చిపోడంట ఆయన, దానికి ప్రత్యుపకారం చేస్తాడంట. అట్లాంటి నువ్వు దేవుని స్తుతించి దేవుని కనపరిచావంటే నిన్ను ఇంకెంత ఉన్నతంగా ఇచ్చిస్తాడు. అనేక మంది సాక్ష్యాలు ఏంటో ఉంటుండే మనం ఆన్లైన్లోను. అసలు మేము ఏమీ లేని స్థితిలో నుంచి అండి, మేము కూడా అంతే. ఈరోజు నీ స్థితిలోకి వచ్చామంటే ఏంటంట, దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. మనం యోగ్యులము కాము, కానీ యోగ్యతనిచ్చి హెచ్చించి ఈ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే 31వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 31:6. భయపడకుడే, వారిని చూసి దిగులు పడకడే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు. ఆమేన్. ఎవరు మాట చెప్తున్నారు ఇది? అమ్మ ఎవరు చెప్తున్నారు? అది దేవుడు కాదు, మోసే గారు చెప్తున్నారు అనమాట. మోసే గారి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి బలపరిచే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోసే గారి ద్వారా చెప్తున్నాడు, ప్రజలరా భయపడొద్దు, మీకు వచ్చే సమస్యలు బట్టి భయపడొద్దు. ఈరోజు నా ద్వారా దేవుడు మీతో చెప్తున్నాడు, అమ్మా నీకు అనేక ఉద్యోగాలు వచ్చి దగ్గర వచ్చి వెళ్ళిపోయినాయా, అనేక సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అయిపోయినాయా, అనేక విధాలైన పరిస్థితులు నీకు మంచిగా అనుకూలంగా వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోయా, డోంట్ వర్రీ, భయపడొద్దు. చెప్తాను మళ్ళీ వినండి ఇక్కడ ఈ వాక్యం. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, మీ శత్రువుల్ని, మీ సమస్యల్ని, మీ ఇబ్బందుల్ని, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి దిగులు పడొద్దు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, బ్రదర్ అమ్మాయి పెళ్లి కుదిరింది, దేవునికి స్తోత్రం, మరి బాధ ఏంటి అంటే వాళ్ళ కట్నం ఎక్కువ అడుగుతున్నారు, మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తే ఉన్న పెళ్ళి ఊడిపోతుందమ్మా, ఎందుకంటే ఉన్న సంబంధం రాగరాగా వచ్చింది అంటున్నావు, మరి నేను కట్నం తీసుకోలేదు, ఎవడని తీసుకుని నేను వాళ్ళు ఒప్పుకోను, ఆ కట్నాలు తీసుకుని పెళ్ళికి నేను నా దృష్టిలో వాళ్ళు గాడిద లాంటి వాళ్ళు, కుక్క లాంటి వాళ్ళు, పనికిరాని వాళ్ళు, మగతానం లేని వాళ్ళు, కట్నాలు తీసుకునే వాళ్ళు. కాబట్టి మరి అలాంటి నేను ఎంకరేజ్ చేస్తాను అంతే కదా. ప్రార్థన చేయడం ఏంటి? ఎంకరేజ్ చేసి, ప్రభా ఆడికి ఎంత కావాలో అంత కట్నం, మరి ఈ పేద విధవరాలకు వచ్చి ఇలా చేయదేవా, ఎవడో ఒకటి మళ్ళీ ఈవిడికి అప్పిచ్చి ఇలా చేయదేవా, ఈ అప్పటికి లాడిగిస్తే ఆడి జల్చా చేస్తుండే, ఈవిడేమో రోజు అప్పుల చేత బాధపడి కన్నీళ్ళు కరిచి దుఃఖం కరిచిందే, అది జీవితమేనా? అసలు అది జీవితమేనా అంటున్నాను. మరి అలాంటిది ఎలా ప్రార్థన చేయాలి? నేను ఏమని ప్రార్థన చేయాలి? కాబట్టి ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి చెప్తే అర్థమవుతామ్మా. మరి నేను ప్రార్థన నోరు తెరిచానంటే పెళ్ళి పెటాకులు అయిపోతుంది, కాబట్టి ఏం చేయమంటారు? అయ్యో వద్దులేండి అని చెప్పేసి నెమ్మదిగా ఫోన్ ఎట్టేస్తారనమాట. చూసారా, ప్రార్థన వద్దున వాళ్ళు ఎవరు ఉంటారు? నేనే వద్దనిపిస్తాను అనమాట వాళ్ళ చేత. ఎందుకంటే ఈ ప్రార్థన చేసామనుకో ఫలితం వేరే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిలబడు, రూపాయి కట్నం ఇవ్వకుండా నా బిడ్డలకు పెళ్లి చేస్తానని, నేను నీ పక్షాన్ని ప్రార్థన చేస్తాను, నేను నీ పక్షాన్ని నిలబడతాను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తప్పిపోయారంట, మోసేలు నిలబడ్డాడు. ఎస్ఐయా ఏంటి వాళ్ళు తప్పు తలగుదిలేస్తావా, ఇక్కడ చంపేస్తావా, ఏమనుకుంటారు, నీకు ఎంత చెడ్డ పేరు వస్తుంది. సరే మోసే, నువ్వు చెప్పినట్టు నేను అలా చేయనులే,
నేను నడిపిస్తాను, నేను తోడుగా ఉంటాను. ఆమేన్. నువ్వు నీతిగా నిలబడినట్లయితే నీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను నిలబడతాను. నువ్వు గొప్పోడు అవసరం లేదు, నీ నిర్ణయం గొప్పది ఉండాలి. ఆమేన్. నువ్వు గొప్ప చర్చిలో ఉండవలసిన లేదు, నువ్వు చేసే పని గొప్పగా ఉండాలి. దేవుడు నిన్ను నిజంగా గొప్పని చేస్తాడు. ఆమేన్. నేను 2000 కూడా 1995, 96 ఆ టైంలో ఒక నిర్ణయం తీసుకున్నమాట. కట్నం తీసుకోను ఏంటంట, మరి ఇప్పుడులాగా మంచి బట్టలు వేసుకుని మంచి లెవెల్లో ఉండే అన్న అనుకోండి, ఎవడు పట్టించుకోడు. కట్నం తీసుకొని అన్నట్టు ఇలా చూశారన్నమాట. అక్కడ ఏమున్నాయి, మా ఇంటి మీద 3 ఆకులు ఉన్నాయి, నాదేమో ఒక సైకిల్ ఉంది. అప్పుడు వాళ్ళకి ఎలాగుంటుంది, వాళ్ళు ఇలా చూశారనమాట. ఫుల్గా తిడతాం మొదలుపెట్టారు నన్ను. అసలు నీకు బుద్ధి ఉన్నదేరా, కనీసం పెళ్లి చేసుకోవడానికన్నా డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, కనీసం ఇంటికి కరెంటు కూడా లేదు, కిరోసిన్ దీపం పెట్టుకుని కూర్చొని ఉన్నావు, ఇల్లు చూస్తే గుడిసా, కట్నం తీసుకోవా అని చెప్పి అందరూ తిట్టారు. నేను తీసుకున్న నిర్ణయం గొప్పదే, కానీ దానికి విలువ లేదు అప్పుడు, ఎందుకంటే నేను గొప్పవాడిని కాదు కాబట్టి. గొప్పోడు చెప్పే ప్రతి మాట గొప్పగా అనిపిస్తుంది. బీదవాడి జ్ఞానం అంట తిరస్కరించబడుతుంది అంట. కాబట్టి నా మాట ఎవడు వినలేదన్నమాట. కానీ నా దేవుడు హృదయాంతరంగా పరిశీలన చేస్తాడు కదా, అరే ఇడు మంచి నిర్ణయం తీసుకున్నాడు, ఇటు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు, ఈ నిర్ణయం అమలు చేయబోతే నా నామానికి ఎంత అవమానం వస్తుంది ఆయన వచ్చి ఆయన పక్కన కూర్చుని ప్రతి దాన్ని నెరవేర్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటే బెస్ట్గా చదువుకున్న వాళ్ళు, నాకంటే గొప్ప జాబులు చేసిన వాళ్ళు, ఆల్రెడీ అప్పటికి వాళ్ళ ఇల్లులు ఉన్నాయి, ఆల్రెడీ అప్పుడు వాళ్ళ నాన్న ఉద్యోగాలు, ఆల్రెడీ అప్పుడు అన్నీ సమృద్ధే, కానీ కట్నం తీసుకుంటే కానీ పెళ్లి చేసుకోలేకపోయారు. ఎప్పుడు అలాగ ఉన్నారు వాళ్ళు. కానీ నా పరిస్థితి బాగోపోయినప్పటికీ నేను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మీటింగ్ అయ్యి వెళ్ళి అడగను మాయావుని, ఏమన్నా తీసుకున్నాను లేదు, డౌట్ కదా మళ్ళీ మీకు. ప్రసంగాలు అలా చెప్తారులే, మీరు చేసేయని చేస్తారు వెనకాల చాలామంది అంటారు. నిజంగా దేవుడు నా యొక్క ఆలోచన స్థిరపరిచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానో నేను, చక్కటి ఇల్లు ఇచ్చాడు దేవుడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు, చక్కటి స్థితి ఇచ్చాడు. అన్నీ మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినట్లయితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. ఎవరో కట్టిన ఇల్లు నువ్వుంటే గొప్పతనం ఏంటి? దేవుడు నీకు ఇవ్వాలి, నీ శక్తి సామర్థ్యాన్ని బట్టి నీకు ఇవ్వాలి, అప్పుడు గొప్ప సాక్షిగా నిలబడతావు. అంతే అత్తవారు ఇచ్చిన బండి మీద తిరుగుతావు, పోజు ఎందుకు, పోజు ఏముంది అందులో, పెట్రోల్ కూడా నీదో కాదో తెలీదు. నేను చూసేవాడిని. ఎందుకంటే ఒకసారి నేను మా మాస్టర్ అనమాట, మేము చూసిన పిల్లలు ఇళ్ళకుండి తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళకుండి ఇప్పుడు ఈ చర్చికి మెయిన్ రోడ్ ఎంత దూరం ఉంది, అక్కడ దింపేసి ఇక్కడ ఉండండి అన్నాడు. అదేంటి సార్ కొంచెం మంచినీళ్ళు అంతా తాగుతా ఉంటే, లేదు మా అత్తూరు తిడతారంట. మీ అత్తూరు తిడతాం ఏంటంటే, ఈ బండి మా అత్తూరు అన్నాడు ఆయన. ఎవరు ఇచ్చారంట? 2 ఎక్కారంటే వాళ్ళు ఏమంటారు, పాడైపోతుంది అంటారు. అర్రర్రర్ర అస్సలు లైఫ్లో అసలు అలా అత్తూరు ఇచ్చిన బండి అసలే తీసుకోకూడదు ఇప్పటికి అని డిసైడ్ చేసుకున్నాను అనమాట నేను. ఎందుకంటే ఏమి లేదు అక్కడ, స్వేచ్ఛ లేదు, భయం. కానీ దేవుడిచ్చేది ఎలాగుంటుంది తెలుసా? పూర్ణ శాంతి, సమాధానం, ధైర్యం, బలము, ఆరోగ్యం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోసే గ్రంథంలో తెలుసు, భయపడకండి, ఏ సమస్యకి భయపడద్దు, ఏ విషయంలో ఏ శత్రువుకి భయపడద్దు, ఎందుకంటే మనతో మన యేసయ్య ఉన్నాడు. చదువుతాను ఇప్పుడు అనండి, భయపడద్దు, దిగులు పడద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువాడు, ఎడబాయడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోబు భార్యని ఎంతైనా మెచ్చుకోవాలండి. మీరు అందరూ తిడతారు కానీ అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆవిడ మాత్రం ఏం చేసింది? నిజమైన స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఎవరు? యోబు గారి భార్య. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. హల్లెలూయా. అలా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కానీ హత్తుకుని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని అనుకుంటూ నువ్వేం చేయాలి? హత్తుకుని ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే యేసయ్యను హత్తుకుని ఉన్నానుకో, అద్భుతమైన ఫలితాలు నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 14:6లో కూడా మనం చూసినట్లయితే ఇంకొక మాటను చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప, నేను నీతో ఉన్నాను, నేను నీలో ఉన్నాను, నేను నీకు దగ్గరగా ఉన్నాను, నేను విడిచిపెట్టను, ఒంటరితనం అనొద్దు, భయపడొద్దు. హల్లెలూయా.
దొంగతనాలు జరిగితేమో, దొంగలు వస్తారని భయపడుతున్నావేమో, అపవాది వస్తాడని భయపడుతున్నావేమో, ఆవేదన పడుతున్నావేమో, దయచేసి భయపడొద్దు, నేను మీతో ఉన్నాను. బైబిల్లో కాదు, ప్రపంచంలో ఒక స్టోరీ బాగా మరి అనేక మందిని బలపరిచినటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. ఇప్పుడు అంటే యూట్యూబ్లో కొడితే అన్ని మూవీస్ లాగా వచ్చేస్తున్నాయి అనుకోండి. ఏంటంటే అది కాలం అనేటువంటి ఇసుక మీద పడినటువంటి అడుగు జాడలు. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ఇది ఫుట్ ప్రింట్స్ ఆన్ ద శాండ్స్ ఆఫ్ టైమ్. అంటే ఒక ఇసుక మీద కాలు ముద్రలు ఉంటాయన్నమాట. ఇది మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కాబట్టి ఐడియా వచ్చి ఉంటుంది. ఏంటంటే ఒక వ్యక్తి చాలా మరి ఒక కళ కంటారనమాట. ఆ కళలో ఏమవుతుందంటే ఒక సముద్రపు ఒడ్డున 4 పాదాల ముద్రలు కనిపిస్తాయి అన్నమాట. అంటే అర్థం ఏంటి, నేను వెళ్తూ ఉన్నాను, నా యేసయ్య నాతో కూడా వస్తూ ఉన్నాడు అని ఆ సంతోషంలో, ఆ ఇమాజినేషన్లో వెళ్తూ ఉంటుంటాడు. సడన్గా 4 పాదాల ముద్ర కాస్త 2 అయిపోతాయి, 4 ముద్రలు కాస్త 2 అయిపోతాయి. వెంటనే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటుంటాడు. అయ్యో యేసయ్య, నన్ను విడిచిపెట్టేసావా, నన్ను ఒంటరిని చేసేసావా, నేను ఏకాకినైపోయినా అని ఏడుస్తా బాధపడుతుంటుంటే అప్పుడు దేవుడు మాట్లాడతాడు అనమాట. ఎందుకని ఏడుస్తున్నావు అంటే, ఏంటి ప్రభా, నాకు సోదరు వచ్చిందని విడిచిపెట్టేస్తావా, నాకు శ్రమలు వచ్చాయని విడిచిపెట్టేస్తావా, అందరూ నన్ను నిందిస్తున్న టైంలో విడిచిపెట్టేస్తావా, ఈ ఆర్థిక సమస్యలను విడిచిపెట్టేస్తావా, ఒంటరిని అయిపోయాను, ఎలా ముందుకెళ్తాను అని అంటే దేవుడు అంటాడంట, నువ్వు ఒంటరివని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, అదిగో చూడక్కడ 4 పాదముద్రలు ఉండాలి కానీ 2 ఉన్నాయి, 2 ఫుట్ ప్రింట్సే ఉన్నాయి, 2 ఉన్నాయి అక్కడ అని అంటే, ఆహా అందుకని నేను విడిచిపెట్టేసాను అనుకుంటున్నావా, లేదు లేదు లేదు. ఏం జరిగిందో తెలుసా, మన ఇద్దరం కలిసి వెళ్తున్నటువంటి సమయంలో కొంత దూరం వెళ్ళాక ఒక కాల వచ్చింది. ఆ కాల వంతున వరకు తెలుసా, చాలా పురాతన వంతును ఒకటే ఉందన్నమాట. 2 మనుషులు వెళ్తాక అవకాశం లేదు, అందులోను ఒక్కళ్ళే వెళ్ళాలి, అందుకని నన్ను వదిలేసావా ప్రభా అన్నాడంట. లేదు 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 లేదు, ఆ వంతుని మీద నువ్వు నడిస్తే ఆ కాలంలో ఎక్కడ పడిపోతావు అని చెప్పి, నీకు నడిచే సామర్థ్యం లేదు కాబట్టి నిన్ను నేను ఎత్తుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా, నిన్ను నేను ఎత్తుకున్నాను కాబట్టి నీ పాదాల ప్రింట్, అదే నీ పాద ముద్ర లేవు అక్కడ. అవి ఎవరే అనుకుంటున్నావు, నాయి, నేను నిన్ను ఎత్తుకుని నడుస్తూ ఉన్నాను. హల్లెలూయా. వెంటనే కన్నీళ్ళు కార్చడం మొదలుపెట్టాడంట. అయ్యో ప్రభువా, నీవు నన్ను విడిచిపెట్టేశావు, ఒంటరి చేసావు, అపార్థం చేసుకున్నానే, నువ్వు నాతో ఉన్నావా, నన్ను ఎత్తుకున్నావా, నన్ను మోస్తున్నావా అని చెప్పి అప్పుడు ఇంకా దేవుడిని స్తుతించడం మొదలుపెట్టాడంట. ఈరోజు నీకు నీకు ఎదురైన పరిస్థితుల్లో నీకు ఒంటరితనం అనిపిస్తుందా, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరా, నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరా, నీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా, నీకు యేసు ప్రభువు లేడు అని అనిపిస్తుందేమో, ఆయన నీతోటే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. చివరిగా ఇంకొక సందర్భాన్ని చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం చూసినట్లయితే మొదటి వచనం నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూసినట్లయితే, తిబెరయ సముద్ర తీరాన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రభువారు. ఇక్కడ చివరిది ఈ సందర్భం నేను చెప్పి ముగిస్తాను, సమయం చాలా అయింది కాబట్టి. ఎక్కడంటే తిబెరయ సముద్ర తీరాన యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు కనపడ్డాడంట. ఎందుకని అక్కడ కనిపించాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో వెంటనే చెదిరిపోయారంట. చెదిరిపోవడం అంటే ఎవరి దారా వెళ్ళిపోలేదు, అందరు కలిసి ఒక చోటకి వెళ్ళిపోయారంట, అందరు కలిపి మీటింగ్ వేసుకున్నారంట. ఇప్పుడు ఏంటి, మన బాస్ లేడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు మరి ఏం చేయాలి, ఆయన ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 ముక్కలు 2 చేపలు చక్కగా పంచిపెట్టి తినేసాం, ఆయన ఎక్కడుంటే ఆహారం సమృద్ధిగా ఉంది. ఇప్పుడు మనల్ని ఎవరు పోషిస్తారు, అక్కడేమో నన్ను వచ్చేసేయండి, మనుషులు బట్టే జాలరుగా చేస్తానన్నాడు, మనుషులు బట్టే జాలరుగా చేశాడు, అనేక అద్భుతాలు చేయించాడు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఏం చేద్దాం, ఎలాగా అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకుందామా, మళ్ళీ వెనక్కి వెళ్దామా అని చెప్పి అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట, పెద్ద తలకాయ ఎవరు, పేతురు గారు ఏమన్నాడు తెలుసా, నేను చేపల పట్టబోచున్నాను అని అనౌన్స్మెంట్ ఇచ్చాడంట. ఇంత గందరగోళంలో డిస్కస్ జరుగుతుంటే ఏంటి పరిస్థితి, మన భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఆలోచనలకు వస్తే వెంటనే లేచి ఈయన పెద్దోడు కదా మరి, అప్పుడు ఏమన్నాడు తెలుసా, నేను చేపల పట్టబోచున్నాను అన్నాడంట. అంతే, ఎవరు మారు మాట్లాడకుండా శద్రక మేషక అబేద్నెగోల వారు ఎవడు మాట్లాడో తెలియదు కానీ అగ్నిలోకి వెళ్ళిపోదామంటే తలంచి వెళ్ళిపోరు కదా. అలాగా ఈ పేతురు గారు వెంట అంతా వల ఒకడు బోటు ఒకడు పట్టుకుని, మీ మాటే మా మాట అంటది కదా ఆవిడ రూత్ గారు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నీ వలే నా వల, నీ బోటే నా బోటు అన్నట్టు వీళ్ళంతా ఏం చేశారు, ఆ పేతురు గారు ఉన్న బోట్లు ఎక్కువ కూర్చున్నారంట. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదు, ఇంకెవడో ఆలోచించలేదు, ఏం మాట్లాడలేదు. అంతే పేతురు గారు ఏం చేస్తాడు, స్టార్ట్ చేయడంట, వలేస్తున్నాడు, ఏ వల వేసినా ఒక చెప్పడతలేదు,
రాత్రి అంతా తిరిగారంట. ఇంతమంది కలిసి తిరిగితే ఒక్క చేప పడలేదంట. పరిస్థితి ఎలాగుంటుంది? కడుపు అంతా మండుతుంది, నిద్ర లేదు, ఆకలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ తిబిరేయ సముద్ర తీరాన యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. చదువుదాం ప్రియులారా. శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తనను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా, సరిపోద్ది, మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 5వ వచనం చదువుదాం. 5వ వచనం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? చాలండి, మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళి టైం అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే రాత్రంతా కష్టపడ్డారు, ఆకలి మండుతుంది, కడుపు మండుతుంది, పరిస్థితి బాగోలేదు, గందరగోళం ఉంది, వాళ్ళకి తింటాకేమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా నిరుత్సాహ పరిస్థితులు ఏమీ లేదని వచ్చేస్తంటే ఎక్కడ ఒడ్డు నుంచి కనపడినా ఒడ్డు నుంచి ఉన్నాడంట. వీళ్ళు అనుకున్నారు యేసు ప్రభు ఎందుకు వస్తాడు అక్కడికి, ఆయన అయిపోయాడు, అంతా అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అనుకుని వీళ్ళు అనుకుంటే ఎవరో ముసలి వ్యక్తి అక్కడ ఉన్నాడంట. వాళ్ళు ఏం చేస్తున్నాడు? హలో, దూరం నుంచి అనమాట. తింటాక ఏమైనా ఉన్నదా? అసలు వీళ్ళకి ఎలాగుంటుంది ఇప్పుడు? ఒళ్ళు మండిపోయి ఉన్నది, రాత్రి అంతా కష్టపడ్డారు, ఫలితం ఏమీ లేదు. అరే అసలు మనకే ఒక చేపలేదంటే ఈయనకి తింటాక ఏమైనా ఉన్నదా అని మనల్ని అడుగుతున్నాడు. ఇంకెలాగ ఉంటుంది? కోపం వచ్చేస్తుంది కదా. చూద్దాం. తింటాక ఏమైనా ఉన్నదని అడిగితే పైగా చూడండి ఏమన్నాడు? పిల్లలారా అంట ఉన్నాడు. పిల్లలు గమనించాలి, ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేపలు పట్టేవారిని మనుషులు పట్టే జాలరుగా దేవుడు చేస్తే మళ్ళీ ఏం చేశారు? మనుషులు పట్టే జాలర్ల నుంచి చేపలు పట్టే జాలరుగా మారిపోయారు. దేవుడు నిన్ను మార్పిచ్చాడు, మంచి జీవితం ఇచ్చాడు, అది జీవించడం మానేసి మళ్ళీ మొదటి జీవితానికి వెళ్ళిపోతారు చాలామంది. దేవుడు నిన్ను హెచ్చించాడు, బాగుపరిచాడు, ఆ స్థితిని వదిలిపెట్టి మళ్ళీ మొదటి స్థితికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు చూశాడు, అరే 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాను, 3.5 సంవత్సరాలు బోధించాను, నా వల్ల విన్నటువంటి బోధ అంతా కూడా వీరిలో ఏమైపోయింది, ఎటువంటి ప్రభావం చూపించలేదా అని చెప్పి ఆయన ఎంతో మరి వారు చేస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూసి, నేను వీరికి ఒక సేవను అప్పగించానే, ఈ సేవని వీళ్ళు కొనసాగించట్లేదే అని చెప్పేసి ఇంక వీళ్ళు కొనసాగించేలాగా లేరు, మళ్ళీ వెనక జీవితానికి వెళ్ళిపోయేలా ఉన్నారని ఆయన యొక్క హృదయంలో ఎంతో ఆవేదన చెందాడంట, బాధపడ్డాడంట. మళ్ళీ ఏం చేయాలి? ట్రాక్లో పెట్టాలి, మరలా ఈయన ఏం చేయాలి? బాగు చేయాలి, బలపరచాలి అనే ఉద్దేశంతో వచ్చేమంటాడంట, పిల్లలారా తింటాకే ఎవరికి ఎవరికి జీవాహారము నేనే. ఆహారానికి ఆహారం అవసరమా? మరి ఎవరికి అంటున్నాడు? వాళ్ళకి ఎలాగిన పడుతుంది? అదే దేవునికి ఇవ్వండి అంటే ఏమనుకుంటారు? అయ్యి బాబు ఈయనకి ఇచ్చేయమంటాడు అనుకుంటారు. అది ఎవరి కోసం? ఇంతకని వాళ్ళ కోసం కాదు, అది నీ కోసం. ఇక్కడ దేవుడు అడిగిన మాట అంటే తింటాక ఏమైనా ఉందంటే మీకు. హల్లెలూయా. చూడండి వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం మనం. ఇక్కడ బాగుంటుంది, చదవండి 6వ వచనం. లేదు. చూడండి ఇది ఎలాగుంటుంది? లేదు అన్నట్టు కాదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో ఒడ్లో ఉన్నాడు, వీళ్ళేమో లోతులో ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? తింటాగానే ఏమైనా ఉన్నదా అని గట్టిగానే పడిగితే ఇలా అంటున్నారు లేదు అని ఇలా అంటున్నారు. మరి మీరు హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా ఎంత స్మూత్గా వస్తుందో, ఎక్కడ కంఠం పోతుంది అని చెప్పేసి. హల్లెలూయా. నీ స్వరం ఎంతో నీ ఫలితం అంతా, నీ అద్భుతం అంతా. ఏం చేశాడు? భర్తమయ్యి నజరేయుడైన యేసు అన్నాడా? లేకపోతే యేసు యేసు అంటే అలా అక్కడికే నోరు నొక్కేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఆయన మెల్లగా యేసు యేసు అన్నాడు అనుకుని ఏమేది? చిన్నప్పుడు మా నాన్న కోడిని చంపమని వాడు మాట. మేము కోడిని చంపేవాళ్ళం, కోడి పీకట్టుకుని గిరగిర తిప్పేవాళ్ళం అన్నమాట. అది ఫస్ట్ వేసేసి అంతే నెమ్మది అయిపోయింది, ఇంకా చచ్చిపోయింది అనమాట. అలాగే మనం కూడా ఎప్పుడైతే మన స్వరం స్లో అయిపోయిందో అయిపోయింది అనమాట, చచ్చిపోతాం అనమాట. కానీ నేను ఎవడు నన్ను ఆపటాకే లేదు అని చెప్పి వాళ్ళు నొక్కే కొలిది గట్టిగా స్వరం పెంచాడంట. అలాగే నువ్వేం చేయాలి? సమస్య పెరిగే కొలిది నీ స్వరం పెరగాలి, సమస్య పెరిగే కొలిది ప్రార్థన పెరగాలి, సమస్య పెరిగే కొలిది చర్చికి ప్రచారం రావాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఇలా ఇక్కడ 9వ వచనం చూద్దాం మనం. 9వ వచనం. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పుల మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడను. ఇక్కడ గమనించాలి, ఇందులో ఒక అమూల్యమైన సత్యం ఉంది. ఈ సత్యాన్ని నేను తెలియజేసి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాలు బోధించాడు, తిండి పెట్టాడు, ఫుడ్ పెట్టాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ పక్కన పడేసి, ఆ బోధ పక్కన పడేసి, ఆ పరిచర్య పక్కన పడేసి మళ్ళీ చేపలు పట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని చూస్తే మీకు ఏం చేస్తుంది? ఏమనిపిస్తుంది? ఎంత కోపం వస్తుంది?
ఛీ, ఇటువంటి వారికి నేను ఎంత భోజనం పెట్టింది, ఇటువంటి వారికి నేను సహాయం చేసింది, ఇటువంటి వారిన నేను శిష్యులుగా చేసుకున్నది అని బాధ వస్తుందా? మరి ఆయన ఏం చేస్తున్నాడు? మూర్ఖులారా అన్నాడా? తప్పుపోయిన వారులారా అన్నాడా? మీ దేవుడు మర్చిపోయిన వారులారా అన్నాడా? ఏమన్నాడు? పిల్లలారా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ కదండి దేవుడు. మర్చిపోయారు, ఇంకా వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోయారు. వాళ్ళ పోట్ల వాళ్ళ బ్రతుకుదేరు వాళ్ళు చూసుకుంటే మళ్ళీ వచ్చేమన్నాడు? మీరు ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలే, నన్ను ఎంత తిట్టినా కూడా నా పిల్లలే, నన్ను ఎంత దూరం పెట్టినా కూడా నా పిల్లలే. హల్లెలూయా. నేను మీ తండ్రిని, మీరు దారి తప్పిపోయినా కూడా నా పిల్లలే. తప్పిపోయిన కుమారుడితే తండ్రి ఏమన్నాడు? తప్పిపోయినా నా కొడుకు, తప్పిపోయిన నా కొడుకు అన్నాడా? పనికి మనోడు మళ్ళీ వచ్చాడు అన్నాడా? అయ్యి మనం అది అంటాం అనమాట. మళ్ళీ వస్తుంది ఆవిడ, చేసింది చాలదేమో, చేయాల్సిందంతా చేసింది, మళ్ళీ ఏ మొఖం పెట్టుకుని వస్తుంది అని అట్లేదు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? పిల్లలారా అంటున్నాడు అనమాట. అని తింటక ఏమైనా ఉన్నదంటే లేదు అంటే లేదు అని ఆ లొడ్డుకొచ్చి లోపల ఏముందంట అక్కడ? చేప. అబ్బబ్బబ్బా, ఎవరు చేస్తారు ఇలాగా? తల్లి కానీ తండ్రి కానీ చేస్తారనమాట. దేవుడికి సమస్తం తెలుసు. వాళ్ళ ఒడ్డుకొచ్చే లోపలంట ఆహారాన్ని సిద్ధం చేసి ఉంచాడంట. హల్లెలూయా. ఎవరికే? తప్పుపోని కుమారుడు స్టోరీ కనబడుతుంది ఇక్కడ. తప్పుపోని కుమారుడు తండ్రి ఏం చేశాడు? గొర్రెను కోసి ఇక్కడ ఏం చేస్తున్నాడు? తప్పుపోయిన పిల్లలు వస్తుంటేనే యేసయ్య విందు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు తండ్రి, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. నీలో తప్పిదాన్ని ఎత్తి చూపించడు, నువ్వు చేసిన లోపాన్ని ఎత్తి చూపించడు, కానీ నిన్ను సరి చేస్తాడు, చంకన పెట్టుకుని మోస్తాడు, ఆదరిస్తాడు, పోషిస్తాడు, మరలా నిన్ను నిలబెడతాడు, నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రి కుమారుడికి ఎలాగైతే విందు సిద్ధం చేశాడో, ఈ తండ్రి తప్పుపోయిన బిడ్డలందరినీ చేద తీర్చి విందు పెట్టి మరలా బలపరిచి మరలా విడిచిపెట్టాడు. మరలా ఎక్కడ తప్పిపోలేదు. హల్లెలూయా. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా ఎక్కడ తప్పిపోలేదు. ఈ తప్పిపోయిన కుమారులు కూడా మరలా ఎక్కడ కూడా తప్పిపోకుండా అవసరమైతే ప్రాణాలు అర్పించారు, దేవుని నామాన్ని మహింపరిచారు. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. అద్భుతమైన వర్తమానాన్ని ఈరోజు మా జీవితంలో నువ్వు నడిపించావు, నీకు వందనాలు. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారందరి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.